మనం సాధారణంగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా ఇటీవలి కాలంలో సక్సెస్ అయిన ఉమెన్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. 2000 సంవత్సరం తర్వాత లేదా 1990లో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ప్రపంచం మారిన తీరును బట్టి ఇళ్లల్లోంచి మహిళలు బయటకు వచ్చి తమ వ్యాపార, వాణిజ్య, సినిమా, వినోద అనేకమైన రంగాల్లో డెవలప్ అయిన తీరు గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇవాళ నేను దాదాపుగా 80లో ఉన్న ఒక స్త్రీతోటి మహిళా సాధికారికత అంటే ఏంటో, ఏ కంప్లీట్ ఉమెన్ అంటే ఏంటో నేను ఆవిడ రాసిన ఒక పుస్తకం చదివిన వ్యక్తిగా, ఈ పుస్తకంలో ఉన్న అనేకమైన అంశాలు నేను చదివిన తరువాత ఆవిడతో ఒక గంటో, అరగంటో, గంటన్నరో, 2 గంటలో ముచ్చటిస్తే బాగుంటుందని అనిపించింది. అందుకని నా అంతటి నేను ఫోన్ చేసి, ఆవిడ పేరు నిడదవోలు పాపా జగ్గారావు గారు. ఇంటి పేరు నిడదవోలు, అత్తింటి వారిది. ఆవిడ పుట్టింటి వారిదేమో గిడుగు. తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్నవాళ్ళు, తెలుగులో వ్యావహారిక భాషా ఉద్యమ పితామహుడుగా చెప్పబడ్డ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి యొక్క లెగసీ వంశ పారంపర్యంలో తెలుగులో అనేకమైన కావ్యాలు, గేయాలు రచించిన కవిగా నిడదవోలు వెంకట్రావు గారు. వీరి యొక్క వంశపారంపర్యంలోంచి వచ్చిన ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా ఎన్ని కోణాలు కావాలో, సాహిత్య కోణం మాత్రమే కాదు, సినిమాల్లో చిన్నప్పుడు సరదాగా నటించిన ఆవిడ అంత మాత్రమే కాదు, సాధారణంగా 60లకు వచ్చేసరికి ఇక చాలే లైఫ్, రిటైర్మెంటు అనుకునే దశలో సిమ్కో అనే ఒక సంస్థ తన భర్త ప్రారంభించిన ఆ సంస్థ యొక్క బాధ్యతలు భుజాన వేసుకుని ఒంటరి మహిళగా అనేకమైన వెన్నుపోట్లు, ఆటుపోట్లు ఎదుర్కొంటూ వాటన్నింటినీ నాకు తెలిసినంత వరకు ధీరోదాత్తత అని ఏదైతే మనం చెబుతామో ఆ ధీరోదాత్తతతోటి అడుగులు ముందుకేసి ఒంటరిగా వెళ్ళి కొన్ని వందల కుటుంబాలకి జీవనోపాధిని కలిగించే ఒక మహావృక్షంగా తయారు చేసిన, తీర్చిదిద్దిన సంస్థగా సిమ్కోని నిలబెట్టి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలి అంటే. హలో పాపా ఆంటీ, మీ గురించి నాకు తెలిసిన విషయాలు, నా చిన్నప్పటి నేను మీతో గడిపిన రోజులు, ఇలాంటివి గుర్తు చేసుకుని మీ గురించి ఒక చక్కటి డాక్యుమెంటరీ తయారు చేస్తున్నారు. దాంట్లో నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ముందు దానికి నా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. పాప అంటే మీ గురించి చెప్పాలంటే ఏమని చెప్పను. ఎంతోమంది మహిళలు వివిధ రంగాల్లో ముందుకు అడుగేసి ఎంతో సక్సెస్ అయి ఉన్నారు. అది సినిమా కావచ్చు, వేరే రంగం కావచ్చు. అయితే నేను ఒక ఉమెన్ ఆంట్రప్రెన్యూర్గా మీరు సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు కూడా మీరు ఐ థింక్ యువర్ 83 or 84 నాకు గుర్తులేదు, బట్ స్ట్రాంగ్గా మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి. మీరు ఇట్స్ అ స్ట్రాంగ్ ఉమెన్. ఎంత కష్టపడి బీయింగ్ ఎ ఉమెన్, అంకుల్ పోయిన తర్వాత
జగ్గారావు అంకుల్ పోయిన తర్వాత మీరు నిజంగా ఆశ్చర్యం వేసింది మా అందరికీ. మీ దగ్గర నుంచి ప్రతి మహిళ అంటే బిజినెస్ పరంగా ముందుకడుగా వేయాలనుకునే ప్రతి మహిళ మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏమంటే యాజ్ ఒక స్ట్రాంగ్గా ఒక ఉమెన్ ఉండాలంటే ఏమిటి అన్నది మిమ్మల్ని చూసి, ముఖ్యంగా మీ ఇంటర్వ్యూ చూసి అందరూ తెలుసుకుంటారని నమ్ముతున్నాను. సాధారణంగా మనం ఏదైనా ఒక రాకెట్ కనుక నేల నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిరినప్పుడు ఆ మరునాడు పేపర్లో బ్యానర్ ఐటమ్ వేసి రాకెట్ని మనం ఆకాశంలోకి అంతరిక్షంలోకి పంపించాము అంటాం, అది సక్సెస్సే. కానీ మట్టి రేణువులు చేర్చుకుంటూ ఒక విత్తనంలోంచి మొలక బయటకు వచ్చి మొక్కై తర్వాత అది మానై మహావృక్షమై కొంతమందికి కూడుని కొంతమందికి కావలసిన నీడని ఇచ్చినప్పుడు అది కూడా విజయమే. దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోకపోవచ్చు. రాకెట్ విజయంతో పోల్చినప్పుడు సరిగ్గా అలా మనందరి కళ్ళల్లో ఇళ్లల్లో ఒక మహిళామణికి కనుక కాస్త మనం చేయూతనిస్తే, ప్రోత్సాహాన్నిస్తే, ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు భర్త ప్రాణాలు వదిలి వెళ్ళిపోయినప్పుడు ఆ భర్త ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న సంస్థను నిలబెట్టడానికి భర్త ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ తదనంతరం తరం నిరంతరం ఒక స్ఫూర్తి జ్యోతిని వెలిగించే మహిళామణులకు సరిగ్గా పాపాయమ్మ గారు లేదా పాపా జగ్గారావు గారు ఒక నిండైన నిదర్శనం, ఆశయం. అందుకని ఆవిడతో సరదాగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడు నేను మీతోటి మాట్లాడడం వెనక చాలా కారణాలు ఉన్నాయండి. ఈ సమాజంలో అనేక మంది స్త్రీలు కష్టం వస్తే ఇంక అయిపోయింది మా జీవితం అని ఆగిపోయే ప్రమాదంలో ఉంటారు. ఇంక చాలెద్దు అని అనుకుంటూ ఉంటారు. నేను ఎంతకన్నా ఏం చేయగలను అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒక స్ఫూర్తి. మీ పుస్తకం చదివిన తర్వాత నాకు అర్థమైంది అది నలుగురికి పంచాలన్న ఉద్దేశంతో కొన్ని క్వశ్చన్స్గా నేను మీతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తానండి. మొట్టమొదటగా మీరు సిమ్కో అనే సంస్థని మీ భుజస్కంధాల మీదకి తీసుకుని ముందుకు నడిపించాల్సిన ఇన్సిడెంట్, సంఘటన దుర్ఘటన ఏంటో కాస్త వివరిస్తారా? సిమ్కో సంస్థని నేను భుజస్కంధాల మీద వేసుకోవడానికి కారణం ఉందండి. నేను పిహెచ్డి చేశాను, ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి చదివింది నేను తెలుగు భాష. సిమ్కో సంస్థ అనేది మా వారు అది టెక్నికల్ ఓరియంటెడ్, పూర్తిగా టెక్నికల్ ఓరియంటెడ్. అది అటువంటి సంస్థని ఆయన స్థాపించి 17 సంవత్సరాలు, అంటే 83 నుంచి 2000 వరకు, ఆయన 2000లో మరణించారు. 2000 వరకు మొదట్లో చాలా కష్టాలు పడ్డారు. అప్పుడు నేను లెక్చరర్గా ఉద్యోగం చేస్తూ ఉండడం వల్ల నాకు ఒక ఉద్యోగం ఉంది అనేటువంటి అనేటువంటి దాని మీద ముఖ్యంగా ఆయన ధ్యేయం ఏమిటంటే, ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు 40 సంవత్సరాలు ఆయన ముందు ఎక్సర్విస్మెన్గా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి 10 ఏళ్ళు ఒక చోట, అక్కడి నుంచి 10 ఏళ్ళు ఒక చోట, అలాగా 40 సంవత్సరాల దాకా మేము ఉత్తర ప్రాంతంలో తిరిగి నార్త్ ఇండియాలో ఉండి తర్వాత ఆయనకి విసిగెత్తిపోయింది. అంటే అన్న ట్రాన్స్ఫర్లు అవ్వడం, ఆయన ఎయిర్ఫోర్స్లో చేరినప్పుడు ట్రాన్స్ఫర్లు, తర్వాత ఇది ఈ ఉద్యోగరీత్యా ఇలాగ అని అన్నీ వెళ్ళిన తర్వాత ఆయనకి బయటికి 20 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఒక చాలా టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్, అంతే టోపాజ్. ఆ తర్వాతనేమో యాస్బెస్టస్ కంపెనీ, పెద్ద కంపెనీలో చేశారు. అలాగా మంచి చాలా కార్యదీక్ష, పట్టుదల, క్రమశిక్షణ ఇవన్నీ ఆయనలో ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్లో ఉండడం వల్ల మరి తర్వాత కూడా ఆయన సహచరులంతా తెలిసింది ఏమిటంటే మంచితనం, ఒకరికి సహాయం చేయాలి, ఒకరిని పైకి తీసుకురావాలి, ఒకరికి కొంత ఉపాధి కల్పించాలి,
ఇలా అని ఆయన యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశం చేత స్థాపించారు 1983లో. స్థాపించి మొదట కొంచెం నేను వెనక్కి తీశాను. ఎంతో చక్కగా హాయిగా మంచి జీతంతో జరిగిపోతుంది కదా సంసారం. మరి మనకి బిజినెస్ తగ్గుతుందా, సక్సెస్ అవ్వగలమా, ఏ మార్వాడీలు పంజాబీలు వాళ్ళకి తప్ప మనకి అవ్వదు అని ఆయన ధ్యేయం ఒకటే చెప్పాను కదా. నేను నేర్చుకున్నది, నేను తెలుసుకున్నది దాన్ని నేనేమో కార్యరూపం దాల్చి తగినంత ఇంజనీర్ని నేను తయారు చేయాలి. నాలోనే సాంకేతిక పరిజ్ఞానం ఉండకూడదు, ఇతరులకు కూడా నేను పంచాలి. అలాగ చిన్న చిన్న ఇంజనీర్లకి నేర్పించి స్థాపించారు. 1983 మే 6వ తారీఖు. సరే, ఇంకా నేను ఎప్పుడు కూడా మా ఇద్దరిలో ఒకటి చెప్పాలి. ఒక వాదన కానీ ఒక డిస్కషన్ కానీ ఏదీ లేదు. ఆయన మనసును నొప్పించకుండా ఉండడమే నేను పాటించేదాన్ని. అది మా అమ్మ నుంచి వచ్చింది. అది అంటే భర్త మాట జవదాటకూడదు అనే పద్ధతి అంటారు. అంత అలా కాదు. ఆయన అంత విశాల హృదయంతో అందరికీ చెయ్యాలని ఉన్నప్పుడు నేను వెనక్కి తగ్గితే అని ఆయన యొక్క ప్రభావం ఏముంటుంది. అందుకని నేను వెనక్కి తగ్గను. ఎందుకు అడిగానంటానండి, ఆయన చెప్పింది నేను అడుగులకు మడుగులు వస్తాను అన్నప్పుడు ఏమంటారంటే భర్త మాట వినాలా అంటారు. కానీ కాదు, ఆయన ఆశయాలు కొన్ని పెట్టుకున్నప్పుడు దానికి మరి భార్యగా సహకరించాలి కదా. అప్పుడే కదండి మహావృక్షం ఏర్పడేది. అదే సిమ్కో అనేటువంటి సంస్థకి విత్తనం వేశారు. మొదట్లో నలుగురే ఇంజనీర్. ఆయన ఒకరే ఫ్యాక్టరీలకు వెళ్ళడం, పెద్దవాళ్ళతో మాట్లాడడం, ఆర్డర్స్ తెచ్చుకోవడం, షెడ్యూల్ వేసుకుని ఆయనే వెళ్ళి చేయడం, ఇవన్నీ కూడా ఫ్యాక్టరీ వాళ్ళు కూడా గమనించారు చాలా. ఈయన ఇంత శ్రద్ధగా చేస్తున్నారు, ఇలాగా ఉన్నారని ఆయనకి ఆర్డర్లు ఇచ్చేవారు. నెమ్మదిగా పుంజుకుంటుంది. ముఖ్య ఉద్దేశం చెప్పాను కదా, నేను చేస్తున్నాను కదా అనేటి ధైర్యంతో నా యొక్క సంసారానికి ఏ చికాకు రాకుండా ఉండేటి ఉద్యోగం చేస్తుంది కదా అని ఉద్దేశం చేత ఆయనేమో సరే అన్నారు. చేస్తాను. దాదాపు 30 ఏళ్ళు చేశాను. అది వేసి డిగ్రీ కాలేజీలో, ఉమెన్స్ కాలేజీలో తెలుగు లెక్చరర్గా చేశాను. నేను తెలుగు చేశాను కదా. నేను ఇంతవరకు తెలుగు నేర్చుకుని రావడానికి కారణం ఆయనే చెప్పారు. పద్యాలకి సాహిత్యం బాగా తెలుసు కాబట్టి తెలుగు, BA తెలుగు. మా మామగారు అక్కడి నుంచి ఏదైనా కావాలంటే పంపిస్తాను, నువ్వేమి నిడదవోలు వెంకట్రావు గారు పంపిస్తాను, మీరు చదువు, నువ్వు BA అవ్వాలి, పాస్ అవ్వాలి, MA అవ్వాలి, MPhil అవ్వాలి, PhD చేయాలి, నాకు చాలా ప్రోత్సాహం చేస్తుండేవారు మా మామగారు. అప్పుడు ఉత్తరాలు అవి ఉండేవి కదా, ఉత్తరాల ద్వారా చదివించు తన్ని. పాపం దానికి తగ్గట్టుగా ఆయన కూడా ఏ విధమైనటువంటి ఒక ఈగో అనేది లేదు అస్సలు. ఎక్కడికి వెళ్ళినా కూడా సంతోషంగా చెప్పుకునేవారు. నేను చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను అంతా, కానీ ఆవిడంత డిగ్రీ ఉన్నవాడిని కాదు అనేవారు. కానీ నిజంగా చూస్తే డిగ్రీ కంటే ఆయన యొక్క ఇదే ఎక్కువ. అలాగా చేసిన తర్వాత మేము వచ్చేసాము హైదరాబాద్కి. వచ్చిన వెంటనే నాకు 40 సంవత్సరాలు అటువైపు ఉండి వచ్చేసాము. టెక్నికల్గా మెకానికల్ అది దాని తర్వాత ఆయన చేసేవారు. బాగా ఇండస్ట్రీ ఫీల్డ్లో కూడా ఒక విధమైన ఆకర్షణ పొందగలిగారు. మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారండి? నేను 1996 అనుకుంటాను రిటైర్ అయ్యాను. నేను రిటైర్ అవ్వడం కాదు, 1936లో పుట్టారు కాబట్టి ఆయన కూడా ఆఫ్టర్ 60 స్టార్టెడ్ బిజినెస్. 1983లో ఆయన ఏజ్ ఎంత? 83లో ఆయన ఏజ్ 60, అంతే 62, 64 లెక్క. అంటే ఇక్కడ చాలామంది స్పష్టంగా వినాల్సింది, నేను మిమ్మల్ని
ఏమంటామంటే పట్టి అడిగింది అదే. అదే 60లకు వచ్చేసరికి రిటైర్మెంట్ అయిపోతున్నాము, ఇక మా బతుకులు చాలే, అంతకన్నా ఏం చేస్తాము అని తెలియని వయోభారాన్ని బాడీ మీదను మైండ్ మీద పెట్టుకుని లెథార్జీలోకి లేజినెస్లోకి వెళ్ళిపోతారు. కానీ మీ వారు 60-62 ఏళ్ల వయసులో కంపెనీ పెట్టారు, దాన్ని ముందుకు నడిపించారు, 17 ఏళ్ల పాటు నడిపించారు. ఆయన ఒక్కరు కానీ మీ చేదోడు వాదోడుగా 96లో రిటైర్ అయ్యారు. మీరు రిటైర్ అయిన 4 ఏళ్ళగా ఆయన అంటే 2000 అంటే ఇవాళ 24 సంవత్సరాల కిందట. అప్పుడు మీ ఏజ్ ఎంత? 64. ఇప్పుడు విషయం చెప్పండి పాపాయమ్మ గారు, 64 సంవత్సరాల వయసులో మీ భర్త గారు స్థాపించి నడుపుతున్న, అప్పటికి 17 ఏళ్ల పాటు నడుపుతున్న సంస్థని, నాకు తెలిసినప్పుడు మీకు 2 మార్గాలు ఉంటాయి. ఈ సంస్థ ఆయన గొడవ, ఆయన లేరు, విడిచిపెట్టాలి, లేదా ఆయన లేకపోయినా ఆయన కలలు కన్న సామ్రాజ్యాన్ని విస్తరించాలి. అప్పుడు ఏమనుకున్నారు? అసలు మీ మనస్థితి ఎలా ఉంది అప్పుడు? అంటే మొదట్లో కొంచెం సందేహించానండి. నేనేమో చదివిందేమో లిటరేచర్, ఆయన చేసిందేమో టెక్నికల్. మరి ఆయన టెక్నికల్ చేసి నేను తెలుగు లిటరేచర్ చేసి నేను సంస్థకి అడ్డుగా ఉండి నేను చెయ్యగలనా అని మనసులో ముందు ఆలోచించాను. మొదట్లో నేను కొంచెం భయపడ్డాను, నెమ్మదిగా చెప్పాను. ఇంత మంచి జీతం, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఉద్యోగం వదిలేసుకుని, పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు అప్పటికి, మా పిల్లవాళ్ళు 4-5 వాళ్ళు, వాళ్ళ చదువులు చదవాలి, ఇవన్నీ ఉంటాయి కదండి. ఏమో బిజినెస్లో రాణిస్తామో రాణించలేమేమో, ఎంతలో బిజినెస్లు చేస్తున్నారు, ఎంతో మూసుకుని వెళ్ళిపోతున్నారు. మాది 40 సంవత్సరాల వరకు మేము ఖర్చు చేసామంటే అది మరి నాకు గర్వంగానే ఉంది. ముఖ్యంగా ఆయన యొక్క ఆశయాన్ని అనండి, కోరికనని ఏదైనా అనండి, ఆయన అడగలేకపోయేవారు. కానీ ఎందుకంటే ఆయన మైండ్లో ఉండిపోయింది టెక్నికల్ ఓరియంటెడ్ కంపెనీని, నాన్ టెక్నికల్ పీపుల్. నేను నాన్ టెక్నికలే, మా పెద్ద అబ్బాయి నాన్ టెక్నికలే, మా రెండో వాడిని మొట్టమొదటి అసలు అనుకో ఏమన్నానంటే, మా వారికి మా రెండో అబ్బాయి చాలా తెలివైన వాడు, తర్వాత బీటెక్ చేశాడు. చేసిన తర్వాత ఆ అబ్బాయి బీటెక్ 80లో పాస్ అయ్యాడు అనుకుంటాను. పాస్ అయిన తర్వాత 2-3 ఏళ్ళు ఈయనతో పాటే ఇంకా ఇద్దరు కృషి వలులాగే చేసేవారు. ఆ తర్వాత ఏమో ఆ అబ్బాయికి చేసిన స్పెషలైజేషన్లో సింగపూర్లో ఏదో ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ వచ్చినప్పుడు అడిగాడు ఇలాగా. ఆయన ఏమనుకున్నారంటే ఒక్క మాట అన్నారు, నాన్న నేనేమీ స్టాప్ చేయను, మీ ఫ్యూచరుకి నేను అడ్డు రాను. నేనేం చెప్తానంటే, యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ గుడ్ ఇంజనీర్, ఇంత చిన్న ఏజ్లోనే నీకు మంచి నాలెడ్జ్ ఉంది టెక్నికల్గా, అలాంటి వాడివి సింగపూర్ వెళ్ళి నీ యొక్క తెలివితేటలు, నీ యొక్క శ్రమ, అది అన్నీ కూడా ఇంకో దేశానికి చేసే కంటే మన దేశంలో ఉండి, మన ఇంజనీర్ల మధ్యన ఉండి, ఇక్కడ అందరికీ ఉద్యోగం ఇచ్చి నువ్వు ఒక కింగ్గా ఉంటావు కదా, మరి అక్కడ ఇంకోళ్ళ కింద ఉద్యోగం చేస్తూ ఉండే కంటే ఇక్కడ ఉండి కింగ్ అనిపించుకోవడం గ్రేట్ కదా, నువ్వు ఆలోచించుకో, నీ ఇష్టం అన్నారు. ఏదో ఉంటాయి వాళ్ళకి వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళకి ఉంటాయి, ఎవరి పిల్లలు వాళ్ళ ఉద్దేశాలతో వెళ్తారు. కాబట్టి నేను అడ్డు చెప్పండి. మాకు ఇద్దరు కొడుకులు. శ్రీనివాస్ అని ఇప్పుడు నాతో మొదటి నుంచి నాకు కుడి చేయి పట్టుకుని నన్ను ముందుకి నడిపించి ధైర్యం చెప్పి మా వారు పోయాక వాడు, ఆ తరువాత నా ఎడం చేయి పట్టుకుని నాకు సలహాలను ఇస్తూ నన్ను ముందుకు నడిపించి ఆర్థికంగా ఏ విధమైనటువంటి స్ట్రెస్ నా మీద పడకుండా చూసుకునేది మా కోడలండి. మా కోడలు ఆనందలక్ష్మి చాలా నెమ్మది, మంచి కుటుంబంలో నుంచి వచ్చింది. అత్తమామలంటే చాలా గౌరవం. ఆ తర్వాత ఎన్నో నన్ను అడిగితే ఆ అమ్మాయి 32 ఏళ్ల కాలంలో నా దగ్గర 32 ఏళ్ళది వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర పెళ్ళి అయిపోగానే వచ్చి మరి వెళ్ళలేదు. అంటే అప్పుడప్పుడు ఫంక్షన్స్ ఉన్నా వెళ్ళేది కానివ్వండి. అంత పాపం ఈ కుటుంబానికి. ఇప్పుడు మీరు మీ వారు స్థాపించారు,
సిమ్కో సంస్థ మీరు టేకప్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా ఆ ఎపిసోడ్ కూడా కొంచెం డిస్కస్ చేద్దాం, అంటే ఏ పరిస్థితుల్లో మీ చేయవలసి మానసిక స్థితి వచ్చిందో. ఎలా ఉందన్నది. తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక మీ కోడలు ఎక్కువగా, అంటే కొడుకులు ఎలాగూ సహకరిస్తారు కానీ కోడలు సహకరించడం అనేది ఆ చాలా ఇంటి నుంచి వచ్చింది. చాలా అరుదు. తర్వాత కూడా తెలిసి మీ మనవరాలు భారతి గారు భారతి టేకింగ్ కేర్. లీడ్ చేసి కామేష్ గారు కూడా చూస్తారు, ఆవిడ భర్తనే కాదంటలేదు. నాకు తెలిసి మీరందరూ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్కి 3 జనరేషన్స్ తార్కాణం. అవునవును తారక మూడు జనరేషన్ అమ్మమ్మ, అమ్మ, అమ్మాయి, అమ్మాయి, కూతురును. గ్రేట్ గ్రేట్ అండి. ఇప్పుడు మీ వారు మరణించినప్పుడు సంస్థని స్థాపించారు కాబట్టి ముందు తీసుకెళ్ళాలనుకున్నారా? నా వల్ల కాదేమో అని భయపడ్డారా? మొదట కొంచెం భయపడ్డానండి. అంటే భయపడ్డామంటే ఎంత పెద్ద ఈదగలనా, ముందుకు ఈదగలనా, తీసుకున్న తర్వాత మళ్ళీ డౌన్ అయిపోతే అది భరించడానికి విషయం. ఒకటే ఏయమండి, ఆయన కోరికనే చెయ్యాలి, వేసిన ఉత్తాన్ని వృక్షం చేయాలి అదే అనుకున్నాను. ఇంకా అన్నిటికంటేనండి మా బంధువులు, మా తోబుట్టువులు, మా శ్రేయోభిలాషులు అందరూ కూడా చదువుకున్నావు, ఆయనతో పాటు 17 ఏళ్ల పాటు సహజీవనం చేసావు, కంపెనీలో కూడా ఉండి ఆయనతోటి కస్టమర్స్తో మాట్లాడడం, వాళ్ళ దగ్గర నుంచి కమ్యూనికేషన్ చేయడం, ఆయన ఏదైనా 2-3 రోజులు ఊరు వెళ్తే కస్టమర్తో మాట్లాడి అన్నీ నోట్ చేసుకుని పెట్టడం, ఇవన్నీ నేను చేసి, అంటే కమ్యూనికేషను, తర్వాత కరెస్పాండెన్సు, తర్వాతనేమో మిగతా అడ్మినిస్ట్రేటివ్ ఇదంతా కూడా మా వాడు చూసుకునేవాడు. అది అంతా చేసుకున్న తర్వాత ఇంక కొంచెం ధైర్యం వచ్చింది. అంటే నేను చేయగలనేమో, ఎందుకంటే వయసు ఒకటి ఉంది కదండి, ఒక గ్రే హెయిర్ ఉండాలి ఆ కుర్చీలో, ఉంటేనే మన దగ్గర చేస్తున్న కూరగాయలందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు. సరే పర్వాలేదు, నాకు కొంచెం అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ కూడా ఉంది, వైస్ ప్రిన్సిపల్గా చేశాను కాబట్టి చేయగలిగిన ధైర్యం వచ్చి ముందుకెళ్ళాను. సరే చాలామంది కస్టమర్స్ అందరూ సహకరించారు. నిజంగా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను, చాలా సహకరించారు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలండి. యాక్చువల్గా ఇప్పుడు సిమ్కో అనేది ఒక క్వాలిటీ అష్యూరెన్స్ గురించి, అక్రిడేషన్ గురించి, ఇట్లాంటి వాటికి సంబంధించిన ఒక ప్యూర్ టెక్నికల్ సంస్థ. ప్యూర్ కల్తీ లేదు. మీరేమో ప్యూర్ లిటరేచర్లోంచి, కాలేజ్ అడ్మినిస్ట్రేషన్లోంచి, కాలేజ్ అడ్మిషన్ అనుకోండి, వైస్ ప్రిన్సిపాల్ అంటే ముందు పాఠాలు చెప్తూ తర్వాత అడ్మినిస్ట్రేషన్ చూడడం అంతే. అంతే పైగా 60-64 ఏళ్ళ ఆ వయసులో. అంటే నిజంగా చెప్తున్నానండి, మీరు చాలా మోస్ట్ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ. ఆ టైంలో ఎవరైనా ఏం చేస్తారంటే నా వల్ల కాదురా భయ్ అని చెప్పని పిల్లలిద్దరిని పిలిచి చూస్తే మీరు చూసుకుంటారా లేకపోతే లేదని. పైగా ఒక సంప్రదాయబద్ధమైన కుటుంబాల్లోంచి వచ్చి, అందులోనూ సాహిత్యపరమైన వాటిల్లోంచి వచ్చిన కుటుంబాల్లోంచి వచ్చి, వ్యాపారం లేదు, వ్యవహారం లేదు, రాజకీయ రంగం కాదు, పారిశ్రామిక రంగం కాదు, అలాంటి రంగాల్లో ఉన్న కుటుంబాలు కావు, వాటిలోంచి వచ్చి 60-64 ఏళ్ల వయసులో ఒక సంస్థను టేకప్ చేయాలని, దాన్ని భుజస్కంధాల మీద వేసుకోవాలని, అంత మాత్రమే కాదు, మీరు మీ వారు ఉన్నప్పుడు ఎంతైతే కంపెనీ డెవలప్ అయిందో దాని తర్వాత ఒక 2 రెట్లు ఎక్కువ డెవలప్ చేశారు మీరు. ఛాలెంజింగ్గా తీసుకున్నానండి, లేకపోతే కొత్త వాటిని ఇంట్రడ్యూస్ చేయడం లాంటివనండి. ఎందుకంటే మీ ఫ్యాక్టరీని కూడా నేను, అదే మన అవుట్లెట్ కూడా నేను వెళ్ళాను, యాక్చువల్గా మన ఇండస్ట్రీకి వెళ్ళాను, సిమ్కో అంతా చూశాను నేను. మీరు ఏమేమి డెవలప్ చేశారో కూడా నా కళ్ళతో చూశాను నేను. అయితే ఇక్కడ చిన్న క్వశ్చన్ అడగాలి, మీరు ఇబ్బంది అయితే చెప్పపోయినా పర్లేదు. సాధారణంగానండి మహా చెట్టుకి ఎలాగైతే చెదలుంటాయో అలా ఏ సంస్థకైనా పెద్ద పెద్ద టాటా బిర్లా లాంటి వాటివైనా మనలాంటి ఒక 100-150 ఉద్యోగస్తులు ఉన్న లాంటి కంపెనీలకైనా ఆటుపోట్లతో పాటు వెన్నుపోట్లు, లేకపోతే అధికార యంత్రాంగం చూస్తే పెన్నుపోట్లు ఉంటాయి. తప్పదు. మీకేమున్నాయా? ఉన్నాయండి. చెప్పండి. మేము ఆయన పోయిన తర్వాత నడుపుతున్నాం. దీనికి ఏమిటంటే చెప్పాను కదా, డైరెక్టర్ వైజ్ ముఖ్యంగా ఒక బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి, సిగ్నేచర్ అథారిటీ, కాంపిటెంట్ పర్సన్ అని డైరెక్టర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఎంపిక చేశారు. అందులో 4
ముగ్గురు ఉన్నందులో మా వారు ముందు. ఆ ఎక్స్పీరియన్స్ ఆయన యొక్క ఇంటర్వ్యూ చేసి ఆయనేమో చేశారు. అంటే దట్ మీన్స్ మా కంపెనీ నడుస్తూ ఉంటుంది, ఫ్యాక్టరీస్కి వెళ్తారు, టెస్ట్ చేస్తారు, అన్నీ చేస్తారు, సర్టిఫికేషన్ చేస్తారు కదా. సర్టిఫికేషన్ అది కాంపిటెంట్ పర్సన్ మ్యాండేటరీ. కాంపిటెంట్ పర్సన్ అంటే ఆయన సమక్షంలో ఇంజనీర్లు చేయాలి పని, చేసి ఓకే అనిపించాలి మెషినరీస్ని. ఆ క్రమంలో మా వారు 1984లోనో 85లోనో ఆయనకి కాంపిటెన్సీ వచ్చేసింది. వచ్చి ఇంకా కాంపిటెన్సీ వచ్చిన తర్వాత ఇంకా కొంచెం పుంజుకున్నారు. పైకి వచ్చిన తర్వాత ఇంకా ఏమిటంటే ఆ కాంపిటెంట్ పర్సన్ ఆ యొక్క ఇది ఇంకొకరు బయట వాళ్ళకి ఇచ్చామంటే ఇంకా కంపెనీ మన చేతిలోంచి జారిపోయినట్టే. కాబట్టి అది చాలా జాగ్రత్తగా నేను నడిపించుకుంటూ వచ్చాను. ఆయన పోయిన తర్వాత పెద్ద అబ్బాయి తోడల్లుడు మన్నబాబారని మనవాళ్ళి రవీంద్ర కాంపిటెంట్ పర్సన్గా డైరెక్టర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఇలాగ నాకు సంతకం చేయడానికి ఆయన లేరు కదా. అవునమ్మా, చాలా మంచి పేరు ఇండస్ట్రీకి, అటువంటి వాళ్ళు లేకపోవడం మాకు ఇదే అని చెప్పి వెంటనే నా ఎదురుగుండానే సంతకం చేసి అతనికి కాంపిటెన్సీ ఇచ్చారు. ఆ రవీంద్ర గారే ఇప్పటి వరకు 25 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు మనకి కంపెనీకి చెప్పాను కదా, ఆయన చేసిన 17 సంవత్సరాలకి ఆ సర్టిఫికేషన్కి మనుషులు కావాలి, ఆయన చేశాడు. ఆయనకు కూడా నిజంగా నా ధన్యవాదాలు చెప్పాలి. అంటే కంపెనీ నిలబడడానికి ఏదైతే ముఖ్యమో అలాంటి వాళ్ళు ఉండాలి కదా, మరి ఉన్నాడు, చేశాడు. అలా ఈడ్చుకొచ్చాను. మీరన్నట్టు కొన్ని ఆటుపోట్లు చేస్తుండగా, అంటే 2000 నుంచి చేస్తుండగా ఒక 2004లో 2002 అనుకుంటాను 1 మా వాడు ఒక సంవత్సరం మా వారు పోయిన తర్వాత 4 ఇంజనీర్లు ఉన్నారు. బాగానే ఆయనే ట్రైనప్ చేసిన ఇంజనీర్లే వాళ్ళు. వాళ్ళని ఆయనేమో చేసుకుని ఒంట్లో బాగుంటున్నప్పుడు కూడా వాళ్ళ చేసి చేయించి ఇంకా చాలా బాగా నడుస్తుంది నిజానికి చెప్పాలంటే. ఉన్నట్టుండి ఒక అన్నీ చాలా బాధాకరం, నాకు చాలా ఏం చేయాలో తలచిన స్థితిని తెచ్చిపెట్టింది. అది ఏమిటంటే ఈ 4 మాట్లాడుకుని ఏదో వెనకనే డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకుని వెళ్ళే ఉంటారు. డాక్యుమెంట్స్ ఎలాగో తెలుసుకుని మొత్తానికి రాలేదు. మొదటి రోజు బాగానే ఉంది. మిసెస్ రావు మీరు పంపించండి, వాళ్ళు వస్తున్నారు, ఎవరెవరు పంపిస్తారు, ఇలా మాట్లాడేవాళ్ళు, మాకు కావాల్సిన సర్టిఫికేషన్స్ ఉన్నాయా వాడు చూసి మా బాబు చూసుకునేవాడు. అంటే అప్పుడు ఏం చేశారంటే ఒకడేమో 4 రకాల సమాధానాలు చెప్పారు. ఒకడేమో మా అమ్మగారికి హార్ట్ ఆపరేషను, నేను ఉండాలి మేడం. ఆ తర్వాత చెప్పాడు అన్నమాట. ముందు 2 రోజులు మేము మానేయం, కానీ మొదటి రోజు మానేసి రెగ్యులర్గా వచ్చేవారు, చాలా రెగ్యులర్గా వచ్చేవారు. అలాంటి ఇంజనీరు పొద్దున్న 9, 8:30, 9కి రావాల్సిన వాడు రాలే. ఎందుకబ్బా ఏమో ఏదో వచ్చింటుంది అని ఏదో ఊరుకున్నాను. ఇంకో 11 గంటలకు అయ్యేసరికి 2వ వాడు కూడా రాలే. తర్వాత ఏమో అలాగే 3 కూడా ఒకే రోజు 4 మానేసేసరికి కొంచెం ఆ రోజు నిద్ర పట్టలేదు. ఏంటబ్బా ఇలా అవుతుందా ఏమో, నిజమేనేమో, అందరికీ కుటుంబాలు ఉంటాయి, ఏవో వస్తాయి అనేసి సరిపెట్టుకున్నా. ఆ తర్వాత ఏమైందంటే 3వ రోజు 4వ రోజు టెక్ఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఒక ఆయన బాగా నాతోటి మాకు బాగా సన్నిహితుడు, మంచి రావు గారు ఆయనతోటి చాలా పేరు పొందారు. ఆ తర్వాత నన్ను కూడా ఆయన నాకు చాలా సహాయంగా ఉండేవారు, ఏదైనా సలహాలు చెప్పేవారు. ఆయన నాకు 11ంటికి సడన్గా ఫోన్ చేసి 3వ రోజు, అమ్మా మిసెస్ రావు మీరేమిటి మీ దగ్గర పనిచేసేటువంటి ఈ ఇంజనీర్లు 4 కూడా ఏమిటి మా దగ్గరికి వచ్చారు, వాళ్ళు ఏదైనా పెట్టుకున్నారా, మీకు తెలియదా? అమ్మ బాబోయ్ అనుకున్నాను మనసులో. ఇంత చెప్పచ్చు వాళ్ళు నిజమైనటువంటి ఇది ఉంటే, మేడం ఏమో రావు గారు లేరు కదా, మన సంస్థ ఎలా ఉంటుందో మేము చూసుకోవాలి కదా అని నేను అనుకున్నాను. కానీ వాళ్ళ ఫ్యూచర్ని బాగా చేయకూడదని వాళ్ళు వెళ్ళిపోయారు, వెళ్ళిపోటు. తర్వాత ఏం చేయాలో నాకు తోచలేదు. మేమిద్దరం ఆలోచించుకున్నాం, మా బాబు నేను, మా 2వ అబ్బాయిని కూడా సలహా తీసుకుని ఏమని వెంటనే
అందరి కస్టమర్స్కి లెటర్స్ పంపించేసాం. ఓ, ఉమ్. ఇలా నలుగురు మానేసి వాళ్ళు వేరే కంపెనీ మీ కంపెనీస్కి వస్తున్నారు, మీరేమో మీ కంపెనీకి అందరూ వస్తున్నారు, ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏ ఫ్యాక్టర్లు అయినా వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్పేశాను. లెటర్ రాసేసాము, వేసేసాం. వేసేసిన తర్వాత ఇంకా ఆయన ఏమన్నారంటే మీరు భయపడకండి, మీ కస్టమర్స్ మీకు పోరు, ఆయన పోయినా 4 ఏళ్ళైనా మీరు చాలా ఎంతో దీంతో నడుపుతున్నారు, మా షాప్ చెయ్యకండి, మేము అందరం మీకున్నాం, సహకరిస్తాం అని చెప్పి ఆయన ఎంతో ధైర్యం చెప్పి ముందుకు వెళ్ళాం. ఆ తర్వాత గబగబా 2 రోజుల తర్వాత అడ్వర్టైజ్ చేసి ఇంకొక 3 ఇంజనీర్లు గబగబా తీసుకుని వాళ్ళని తర్ఫీదు చేసి అని మొత్తానికి మళ్ళీ దాన్ని నిలపగలిగాను. అది ఆ టైం మొదటిది. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మీరు నిలువుగా ఉన్న చెట్టుకి గొడ్డలి వేటు ఒకటి పడితే పడిపోకుండా నిలబడి సింపుల్ అంతే. ఎగ్జాక్ట్లీ. నేను పెరుగు ధరతి పెద్ద చేయాలనే వృక్షాన్ని ఒరగకుండా కూడా చేశారు. ఇంకా ఇంకా కొమ్మలు రెమ్మలుగా విస్తరింపజేశారు. కానీ నేను ఒక విషయం అడుగుతానండి, ఇక్కడ మీ అనుభవంలో చెప్పండి. మీకు ఇప్పుడు ఎంత ఏజ్? 80? నాకంటే 88 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు December 23 మీ 88 ఏళ్ళ ఈ వయసులో ఆ రోజు మీ కంపెనీలో పనిచేస్తూ రాత్రికి రాత్రి మిమ్మల్ని విడిచేసి జగ్గారావు గారు లేరు కాబట్టి కావచ్చు, మోసం చేసినా పర్లేదని కావచ్చు, లేదా తమ యొక్క బతుకు తెరువు చూసుకోవాలి కావచ్చు, మానవ సహజ నైజ గుణం కరెక్ట్ మొత్తం మీద అయితే మాత్రం మిమ్మల్ని అలా నడి రోడ్లో వదిలేసి వెళ్ళిపోయింది సత్యం. అలా వెళ్ళిన తర్వాతనే మీలో కసి, మీలో ఇంకా కసి అని కాదు, అంటే నేను అనుకునేది ఏదో వాళ్ళు యంగ్ ఇంజనీర్స్ కదా, వాళ్ళు వృద్ధిలోకి రావాలన్నా, మా అబ్బాయే వెళ్ళిపోయాడు, వాడు వృద్ధిలోకి వాడి విధంగా చూసుకున్నప్పుడు మన దగ్గర పనిచేస్తున్న ఇంజనీర్లు కూడా అనిపిస్తుంది కదండి. ఏదైనా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలిసి మీలో ఇంకా డిసిప్లిన్ పెరుగుతుంది, ఎక్కువ ఎడ్యుకేషన్ పెరిగింది. జీవితంలో 2+2 ఎంత అని అడిగితే కళ్ళు మూసుకుని చెప్తాం. అదే 234 ఇంటూ 534 773 ఇంటూ అని అడిగినప్పుడు ఒకసారి అలర్ట్ అవుతాం. జీవితంలో కష్టం వస్తేనే అలర్ట్ అవుతాం. మా గురువు గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. నాకు 2002 మే 27వ తారీఖున చిన్న సంఘటనలో నా కాలు విరిగింది. కాలు విరిగి 6 నెలల పాటు మంచం మీద ఉన్నాను. మా గురువు గారు నేను అడిగాను, ఏంటంటే నా బతుకు ఇలా అయిపోయింది, ఏదో ఐఏఎస్ కోచింగ్ సెంటర్ పెట్టాలనుకుంటే ఏదేదో చేయాలనుకుంటే ఇలా అయిపోయింది. ఆయన అన్నమాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నాకు ఇందాక మీరు చెప్తుంటే అది గుర్తొచ్చింది. ఒరే, జీవితంలో కష్టం వచ్చిందంటే అర్థం నువ్వు ఎదగడానికి దేవుడు పంపించిన సిగ్నల్. 2, నీకు కష్టం ఎవరి వల్ల కలిగిందో ఇవాళ వాడి వల్ల కలిగిందని నువ్వు అనుకుంటావు, కానీ వాడిని ఇవాళ విమర్శిస్తావు. కానీ ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు పోయింది, అది వెనక్కి తిరిగి చూసుకుంటే ఆడి వల్లే కదా డెవలప్ అయ్యామని చెప్పి, ఆడు ఎక్కడున్నాడని చెప్పి బొకే ఇవ్వాలనుకుంటావు. అవును, అది సహజం. కాబట్టి అందుందాను మీ ఏజ్, మీ 88 ఏళ్ల వయసులో మీకు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పటికీ వాళ్ళు వెళ్ళిన తర్వాతనే కదా, వాళ్ళు నేర్పిన గుణపాఠంలోంచే కదా ఫీజు తీసుకోకుండా పాఠం నేర్పారు. జీవిత పాఠాలు అన్నిటికన్నా గొప్పవని. అది ఎందుకు చెప్తున్నానంటేనండి, చాలామంది ఏం చేస్తారంటే ఏదో చిన్న కష్టం వచ్చిందని వాడు ఇదన్నాడని వీడు ఎదన్నాడని చెప్పి కంప్లైంట్ బాక్స్గా తయారవుతారు. మీరు కంప్లైంట్ బాక్స్గా తయారవ్వలేదు. అందుకే నేను మిమ్మల్ని గుచ్చి అడిగా, మీరు ఎంత సంస్కారవంతంగా చెప్పారో చూడండి. వాళ్ళు నా పిల్లల లాంటి వాళ్ళే, తమ మార్గం చూసుకున్నారు కదా, ఎంత అత్యద్భుతమైనదండి అది. సంస్కారం ఉన్నవారు మాత్రమే మాట్లాడతారు. అందుకే మీకు ఖచ్చితంగా కైమోడుపు అంటాడండి రామదాసు, భక్త రామదాసు, అలా మీకు కైమోడుపు ఇవ్వాలి. అయితే ఇప్పుడు మీ తర్వాత మీ నెక్స్ట్ జనరేషన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ అంటే 3rd జనరేషన్ వాళ్ళ మీద మీకున్న హోప్స్ ఏంటి? వాళ్ళు ఎలా తీసుకెళ్తున్నారు? వాళ్ళు ఎలా ఎంటర్ అయ్యారు? అసలు ఏం జరిగింది అక్కడ? అంటే అది చెప్తాను. వీళ్ళు వెళ్ళిపోయారు, తర్వాత నెమ్మదిగా నడుస్తుంది, పర్వాలేదు. అప్పుడేమో మేము అనుకున్నాము NIBL అంటే నా నేషనల్ అక్రిడిటేషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ల్యాబొరేటరీస్ అని చాలా తృప్తి పడిపోయాను. అది ఎందుకంటే 2002లో నేను ఏమైంది, ఎవరో ఒక పెద్ద 2-3 కస్టమర్స్ పెద్దవాళ్ళు, MDలు వాళ్ళు, మేడం మీరు ఇంత చక్కగా చేస్తున్నారు కదా,
వై డోంట్ యు స్టార్ట్ ఎన్ NABL ల్యాబ్ అని అడిగారు. మళ్ళీ అక్కడ ఇంకొక ల్యాబు ఏమో ఇంకో ఇంజనీర్లు ఎవరైనా వచ్చారంటే అందులోంచి వెళ్ళిపోతారేమో, ఏది చేపట్టాలా కష్టమేమో, టెక్నికల్ కాదు. అలాంటప్పుడు నేనేం చేశానంటే మా కరస్పాండెంట్ అంటే మా వారు ఉన్నప్పుడు అది పెట్టాలని అనుకున్నారు, పాపం చేశారు కూడా. నాన్ NABL సర్టిఫికేట్ చేసుకుంటూ ఆయన కూడా అన్నీ కరస్పాండెంట్ చేసి అన్నీ కట్టి సడన్గా పోవడం వల్ల ఆయన మనసులో ఉండిపోయింది ల్యాబ్ చేయాలి. అప్పుడేమో నేను సరే మా బాబు మా కోడలు ఆలోచించుకుని చేద్దామా, చేయగలమా, దానికి ఇన్స్ట్రుమెంట్స్ కొనాలి, పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ 60,000 70,000, తర్వాత ఒక్కొక్క 1,00,000 ఉంటాయి. దాన్ని క్యాలిబ్రేషన్ చేయించుకురావాలి, అవి అన్నీ చాలా ఉంటాయి. అప్పుడు ఏం చేశానంటే వచ్చారు పెద్ద పెద్ద సైంటిస్టులు ఢిల్లీ నుంచి వచ్చి క్యాలిబ్రేషన్ ముందు మెకానికల్ థర్మల్ అని పెట్టాం పారామీటర్స్లో. దానికి తగిన మాస్టర్ ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కున్నాం, లోన్ పెట్టి బ్యాంకులో లోన్ పెట్టడం, వెళ్ళడం, తీసుకురావడం, ఆ అకౌంట్స్ మేనేజర్కి ఇది చేయడం అంతా కూడా మా కొడుకు కోడలే చేశారు. బయట వాళ్ళని అవన్నీ పెట్టుకోలేదు, ఇద్దరు చేశారు. చక్కగా బాగుంది అనుకున్నాను, జరుగుతోంది. 2005లో మాకు 4లోనో ఇచ్చారు, అక్రిడిషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంకా నా సంతోషానికి అంతులేదు. అంటే ఇంకొక వింగ్ కూడా నేను స్టార్ట్ చేశాను. కోడల్ని ఎన్ని అంతకుముందు బీకామ్ చదివి బీఎస్సీ చేసింది. బీఎస్సీ చేసింది మన దగ్గర ఉండగానే చేసింది, మా వారు ఉండగానే చేసింది. అయితే ఆ అమ్మాయిని వెంటనే ట్రైనింగ్లకి పంపించేసేసి వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళు చూసేవారు, అన్నీ చూసి అన్నిటికంటే చాలా వాళ్ళు మా యొక్క ఎంతూజియాజంకి, మా యొక్క హాస్పిటాలిటీకి చాలా సంతోషించి గ్రాంట్ చేశారు. అది ఒకటి ఫస్ట్ మెచ్చుకోదగ్గ విషయం, ఒక మైలురాయి. అందుకని ఆ అమ్మాయి సర్టిఫికేషన్ తోటి చాలా శ్రద్ధగా చేసి ఇన్స్ట్రుమెంట్లు కొనడం, తీసుకురావడం, అన్ని లెక్కలు చూసుకోవడం అని చేసుకున్నాం. అంత వాళ్ళ సహకారంతో NABL స్టార్ట్ చేశాను. బాగున్న తర్వాత ఇంకా చివర బాగానే ఉంది, చాలామంది కష్టమని NABL మాదే ఉండడం వల్ల చాలా వచ్చాయి. నాకు చెప్పాను కదా, మాకు 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయికేమో 2 ఆడపిల్లలు, రెండో అబ్బాయికేమో 2 మగపిల్లలు. ఈ 2 ఆడపిల్లలు కూడా మా వారు పోయినప్పుడు 8 సంవత్సరాలు మా పెద్ద మనవరాలు భారతికి. ఆ అమ్మాయి ఏమో 8 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయికి మొదటి నుంచి ఉండేది 10th క్లాస్లో, అమ్మో తాతగారు సంపాదించారు కదా, ఇందులో నేను చెయ్యాలి, మెకానికలే చదవాలి, మెకానికలే తీసుకుంది. పాస్ అయిన తర్వాత నేను చాలా జీలు, వాడు తాతగారి డిటో, ఆ పని అందులోనే మునిగిపోతుంది, అందులోనే ఇది. అలాంటి వాడికి పెళ్ళయింది, వచ్చారు. మా కుటుంబం అదృష్టంగా మాకు మంచి మనవడు, అంటే భర్త చాలా మంచివాడు, మంచి ఉన్నత కుటుంబంలో నుంచి వచ్చాడు, మంచి సౌమ్యుడు, శాంతం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న కుర్రాడండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారన్నమాట. అంటే ఎలాంటి భావోద్రేకాలు లేకుండా అస్సలు ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలో తెలిసి వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత, అంటే మామూలుగా ముందు వచ్చారు, ఇన్ఫోసిస్లో కూడా చేసేవారు, IT కంపెనీలో ఇద్దరు. 1 సంవత్సరం చేసిన తర్వాత మా అమ్మాయికి దాని మీద కూడా ఇంట్రెస్ట్ పట్టలేదు, తను చదివింది వేరు, నేను అని. అప్పటికి నేను చేరండి నువ్వు చేరు అన్న, తాతగారి కంపెనీ కదా మానేజ్ చేరు, నేను చెప్పనే లేదు. నాకేం హక్కు ఉంది, పెళ్ళైన తర్వాత నాకు హక్కు లేదు కదా మా మనవరాల్ని నువ్వు ఇది చదువురా అని అనడానికి. అప్పుడేమో అతను కూడా మంచి IT కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. మధ్యలో వచ్చేవారు సెలవులకు వచ్చి, ఊరికినే వాళ్ళ ఉద్యోగం చేసుకుంటేనే వేరే ఫ్లాట్ తీసుకుని ఉన్నారు. వాళ్ళు ఉద్యోగం వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది హైదరాబాద్. ఉద్యోగం చేసుకుంటూనే వాళ్ళు ఏం చేసేవారంటే ఇద్దరు కూడా ల్యాబ్కి వచ్చేవాళ్ళు. నేను నడుపుతున్నటువంటి ల్యాబ్. ఆ ల్యాబ్కి వచ్చి వాళ్ళు మా మనవాడు అంటాడు కామేష్, నేను అటు ఇటు తిరగడం, కస్టమర్స్తో మాట్లాడడం, కమ్యూనికేట్ చేయడం, ఉన్న ఇంజనీర్లని చేస్తున్న చోటుకి వెళ్ళి ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అందరూ అని వెళ్ళి చూసి రావడం, ఇవన్నీ గమనించాడు. అతను గమనించాడు, చాలా తెలివైనవాడు,
అమ్మో అతని వల్లనే ఇంత ఇద్దరు వచ్చిన తర్వాత నేను ల్యాబ్ ఇంత ఏ సంవత్సరం వచ్చారు వాళ్ళిద్దరు పూర్తిగా? 2016 అనుకుంటా. 2016. మీరు ఎప్పటి నుంచి కొద్దిగా ఇంకా యాక్టివిటీ తగ్గించారు? నేనా అన్నట్టు ఈ కరోనా వచ్చింది కదా, అప్పటి నుంచి పూర్తిగా తగ్గించలేదు. ఆ కరోనా నీకు తెలిసిందే కదా, లోకం అంతటిని అతలాకుతలం చేసేసి చాలా భయంకరంగా విజృంభించింది. ఆ కరోనా నన్ను వదిలిపెట్టలేదు, నాకు వచ్చింది. కానీ ఆ కరోనా టైంలోనే కదా మీరు ఈ బుక్ రాశారు. కాబట్టి ఆ కరోనా అన్ని తగ్గింది. అదే వాళ్ళిద్దరు వచ్చారు. దాదాపుగా మీరు 2019-20 ప్రాంతం నుంచి కొద్దిగా తగ్గించారు. అంటే తగ్గించాను ఎక్కువ, అంటే కొంత ఎక్కువ బాధ్యతలు ఇస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. యంగ్ జనరేషను వాళ్ళకి ఉన్నటువంటి అభిప్రాయాలు ఊహలు వాళ్ళు పెట్టగలరు కంపెనీలో. మనం ఉంటే ఎందుకని అనే ఉద్దేశం చేత వాళ్ళకి చాలా సంతోషంగా అప్పచెప్పాను నేను. ఇక్కడ యాక్చువల్గా ఒక విషయం చెప్పాలండి, నాకు తెలిసి మీరు ఒక 85వ ఏట ఆపేరేమో యాక్టివిటీ, అంతే కదా? 88, 85 ఇప్పుడు మీకు అయ్యాకంటే వెళ్ళానండి. 86 అరౌండ్ 2 years కూడా వెళ్ళడం. ఏదో 85వ ఏట వరకు పూర్తిగా అనుకుందాం. కోవిడ్ 2020 పూర్తిగా దాదాపు 85 ఏళ్ల పాటు, 85 ఏళ్ల వయసులో కూడా మీరు మీ యంగర్ జర్నీ స్టార్ట్ చేసింది 15వ ఏట అనుకుంటే, అప్పట్లో 20 ఏళ్ళ నుంచి అనుకుంటే పోను. మీరు 85వ ఏట కూడా నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళందరూ వదిలితే ఇప్పుడు కూడా మీరు ఆఫీస్కి వెళ్ళి కూర్చొని సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా పెద్ద అంటే మీరే 40 ఏళ్ళ మీ యొక్క కంపెనీ సిమ్కో అనే కంపెనీ ప్రస్థానంలో ఇప్పుడు ఎవరైనా పాత కస్టమర్ వచ్చి పాపా జగ్గారావు గారిని కలవాలనుకుంటున్నాను అంటే కనుక రావయ్యా నేను వెళ్తాను అని మీరు కొంగు బిగించి వెళ్ళే యాక్టివిటీలో ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే 20 ఏళ్ల వయసులోను 25 ఏళ్ల వయసులోను సెల్ ఫోన్లో వాట్సాప్లు చూసుకుంటూ, వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ, వీడియో గేమ్స్ చూసుకుంటూ, పనికిమాలిన రీల్స్ను అన్నీ చూసుకుంటూ తమ జీవితాన్ని వ్యర్థంగా అర్థం లేనట్టుగా గడిపేసే అమ్మాయిల కన్నా 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో ఏదో చిన్న కష్టం వస్తే మొత్తం బతుకంతా భారమైపోయిందని నెత్తి మీదంతా ఒక పెద్ద కుండ పెట్టుకుని ఏడుపు చేసే స్త్రీల కన్నా, మిడిల్ ఏజ్లో 40కో 45కో మెనోపాజో మరొకటో వచ్చిందని చెప్పి జీవితానికి పాజు కొట్టేసి నా బతుకంతా బస్ స్టాండ్ అయిపోయిందని మా ఆయన పట్టించుకోవట్లేదని పిల్లలు పట్టించుకోవట్లేదు ఏడ్చే మధ్య వయస్కురాళ్ల కన్నా నాకు తెలిసి మీరు చాలా గొప్ప. రాణి రుద్రమదేవి 64వ ఏట కరీంనగర్ వరకు, అంటే వరంగల్ కోట నుంచి కరీంనగర్ వరకు గుర్రం మీద వెళ్ళడం నేను చరిత్రలో చదివాను. మిమ్మల్ని నేను చూస్తున్నాను యాక్చువల్గా. 80 నిజంగా రియల్లీ అండి. అండ్ చాలామంది ఇంకా లేనిపోయిన వృద్ధాప్యాన్ని భుజాన వేసుకుని నెత్తి మీద పెట్టుకుని తెల్ల వెంట్రుకలు వచ్చేసింది మా బతికింతే అనేవాడు చాలామంది ఉన్నారు. లేదా ఇది దక్కలేదు అది దక్కలేదు ఇది అయిపోయింది అనేవాడు చాలామంది ఉన్నారు. నిజంగా మీరు అందులో ఇంకొకటి కూడా ఉందండి, మామూలుగా ఫ్యామిలీ లెగసీ కంపెనీస్ అని ఉంటాయండి. ఇప్పుడు టాటా కానీ, బిర్లా కానీ, గోద్రేజ్ కంపెనీ కానీ, ఈవెన్ మనకి తెలుగు నేలలో బాగా తెలిసిన రామోజీరావు లాంటి వాళ్ళ కంపెనీ వాళ్ళ సంస్థలు ఏంటంటే ఒక తరం ఏమో సంపాదిస్తుందండి, తర్వాత తరం ఏమిటంటే ఆ వెలుగు జ్యోతిని ముందుకు తీసుకెళ్తారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ వీడియో చూస్తున్న వాడు ఎవరైనా మీరు ఏ తరమో ఆ తరం అవ్వండి, మీరు ఏదైనా ఒక సంస్థ స్థాపించండి మీ పరిధిలో. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక నలుగురికి ఉపాధి కల్పించగలుగుతారు, 10 మందికి ఉపాధి కల్పించగలుగుతారు. ఉద్యోగం రావాలని ఏడుస్తూ కూర్చోవడం కన్నా, రాని ఉద్యోగాల వేటలో మీ యొక్క బతుకు బాటను పొగట్టుకోవడం కన్నా, గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు మా బతుకు అయిపోయిందని బాధపడడం కన్నా, యూ స్టార్ట్ యువర్ ఓన్ కంపెనీ. మీ ముందు తరాల వాళ్ళు కనుక ఆల్రెడీ స్టార్ట్ చేస్తే దాన్ని తీసుకొని ఇంకా ఈజీ. ఆల్రెడీ వడ్డించిన విస్తరి. అంటే మీ కథలోంచి ఎన్ని గుణపాఠాలు ఉన్నాయో జీవిత పాఠాలు ఉన్నాయో నేర్చుకోవాలనుకుంటాను. ఇప్పుడు ఒకసారి అండి పాపా జగ్గారావు గారు, మీ యొక్క కుటుంబాల్లో అందాల నటి, సహజ నటి, తెలుగు సినిమా చరిత్ర కనుక రాస్తే కథానాయకుల గురించి మాత్రమే రాసుకుంటూ వెళ్ళిపోయే రచయిత ఎక్కడో ఒక చోట ఆగి కథానాయికల గురించి కూడా రాయాల్సి వస్తుందని, అందులో ఖచ్చితంగా జయసుధ గారి గురించి రాయాల్సి వస్తుందనేది చరిత్ర. లక్ష్మి 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 వస్తున్నా.
అయినా మా అమ్మాయి రంగేంటి, మీ అబ్బాయి రంగేంటి? ఏమి నలుపు, అమ్మ నన్ను ఊరుకోపెట్టి మొగుడంటే దేవుడమ్మా, అతనితోనే నీ జీవితం అని చెప్పింది. అలాంటి సహజ నటి మీకు బంధువు, దగ్గరి బంధువు, మీకు అనుబంధం చాలా ఉంది. నేను చిన్నప్పుడు అంటే ఇంకా సినిమా కూడా రాకముందు చెన్నై నుంచి హైదరాబాదు ఎందుకు వచ్చేవాళ్ళం అంటే తాతయ్య గారు అంటే సమ్మర్ హాలిడేస్లో వచ్చేవాళ్ళం తాతయ్య గారిని కలవడానికి. చాలామందికి తెలుసు నిడదోలు వెంకట్రావు గారు మనవరాలు నేనని, జగ్గారావు గారు మా అంకుల్ అని, పాప ఆంటీ మా ఆంటీ అని. అయితే జగ్గారావు అంకుల్ గురించి వాళ్ళు 5 brothers 2 sisters అని మర్చిపోతున్నాను నేను కూడా ఎంతమంది లెక్క, 5 brothers 2 sisters. సో మాకు చిన్నప్పుడు అలా మా అంకుల్స్ అందరూని కలవడానికి హైదరాబాద్ వచ్చేవాళ్ళం. అందులో తక్కువ కలిసింది జగ్గారావు అంకుల్ని, ఎందుకంటే అంకుల్ ఎయిర్ ఫోర్స్లోనో ఆర్మీలోనో ఒక దాంట్లో ఉండేవారు. అంటే అవన్నీ కనుక్కొని నేను ఇంటర్వ్యూలో మాట్లాడచ్చు, బట్ కనుక్కోలేదు. యూనో నాకు గుర్తున్నది చెప్పాలని, ఎందుకంటే తెలిసి అన్నీ తెలుసుకుని కరెక్ట్గా చెప్తే అది ఒకలా ఉంటుంది, తెలియకుండా గుర్తు చేసుకుని చెప్తే ఈ వయసులో అది బాగుంటుంది, తమాషాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అఫ్కోర్స్ దట్స్ మై ఒపీనియన్ అనుకోండి. అండ్ సో జగ్గారావు అంకుల్ ఎప్పుడు ఆయన ఎయిర్ ఫోర్స్లో ఉంటే బయట కూడా అలాగే ఉండేవారు అనమాట. ఆ నడక కానీ, ఆ డ్రెస్ కానీ, ఆ కాలర్ ఒక పక్కన ఇలా ఇలా పైకి అలా అలా అంటే చాలా స్మార్ట్గా, చాలా స్టైలిష్గా ఉండేవారు. అంత స్టైలిష్గా అంటే సింపుల్గా డ్రెస్ చేసుకునేవారు, బట్ చాలా స్టైలిష్గా వాక్ కానీ, ఆ మాట్లాడే విధానం కానీ, అది టోటల్ పర్సోనా చాలా డిఫరెంట్గా ఉండేదన్నమాట. అండ్ పాప ఆంటీ అప్పుడు ఎలా డ్రెస్ చేసుకునేవారో అంటే ఏమంటారు, కొన్ని మాటలు ఉంటాయి, నాకు సరిగ్గా గుర్తురావట్లేదు కానీ తెలుగులో పరిపూర్ణ మహిళ, అది అంటే ఒక ఇండియన్ తెలుగు ఆమె అమ్మాయి, అంటే ఆ వయసులో అమ్మాయి, తర్వాత మాకు ఆంటీ అనుకోండి. ఆమె ఎప్పుడు చేతి నిండా గాజులు, చక్కటి కాటన్ శారీ, ఎప్పుడు ఆ స్టైల్ ఆఫ్ ఒక శారీస్ కూడా ఒక పట్టు లేకపోతే కాటన్, ఇవి రెండే వేసుకునేవారు. మధ్యలో ఇష్ఫాన్లు ఇవన్నీ అంటే ఆ రోజుల్లో ఉన్నాయి కూడా, క్రేప్లు ఇలాంటివి నాకు తెలిసి నేనైతే ఎప్పుడు ఆంటీ అంటే నేను చెప్పేది వెన్ ఐ వాజ్ 9 years 10 years ఆ ఏజ్లో నేను చెప్తున్నాను, నాకు గుర్తున్నవి. అది చక్కగా గాజులు, పెద్ద బొట్టు. నేను పలనాటి సింహం అనే పిక్చర్ కృష్ణ గారితో యాక్ట్ చేశాను. ఆ సినిమాలో అప్పుడు ఆంటీ అది గుర్తొచ్చేది నాకు. ఏంటంటే ఇంత పెద్ద బొట్టు అసలు ఇంకేం కనిపించేది కాదు, పెద్ద బొట్టు పెట్టుకునేవారు. చక్కగా ఎప్పుడు కళకళలాడుతూ, చాలా మాటలు ఉంటాయి కదా, లక్ష్మీకరంగా అలా అంతా అంటారు, అలా నిజంగానే అలా కనిపించేవారు అనమాట. అయితే ఆంటీ షీ వర్క్డ్ యాజ్ అ టీచర్, ప్రిన్సిపల్గా కూడా పనిచేశారని తర్వాత తెలిసింది నాకు. సో అలా ఆమె టీచర్గా ప్రిన్సిపల్గా పనిచేసేవారు కదా. అయితే ఇంత కంపెనీని ఎలా నడుపుతారు, దాంట్లో ఇంట్రెస్ట్ అంకుల్ ఉన్నంత వరకు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని కలిసి పనిచేశారు, బోత్ హస్బెండ్ అండ్ వైఫ్. తర్వాత అంకుల్ యునో యాజ్ వెన్ హీ పాస్డ్ అవే, చాలామంది అనుకున్నారు ఎలా ఇది. అఫ్కోర్స్ మా పాప ఆంటీకి 2 అబ్బాయిలు ఉన్నారు, అండ్ ఒక అబ్బాయి అఫ్కోర్స్ ఈజ్ ఇంట్రెస్టెడ్, అంటే పిల్లలందరికీ ఒక బిజినెస్లోనే ఇంట్రెస్ట్ ఉండాలని ఎక్కడా లేదు. సో అలా ఒక సీను మా ఆంటీతో పాటు ఉండడం, దాని తర్వాత అంత పెద్ద సక్సెస్ఫుల్గా అది
మా అంకుల్ దాన్ని ఎంత సక్సెస్ఫుల్గా ఎంత పేరు ఎంత ఒక మంచి పేరు తెచ్చుకున్నారో ఆ పేరును అలాగే నిలబెట్టారు. అది పెట్టారంటే దానికి కారణం మా పాప ఆంటీ. సో చాలా నిబ్బరంగా, గంభీరంగా, అట్ ద సేమ్ టైం చాలా స్వీట్గా ఉంటుంది మాట్లాడేటప్పుడు. చాలా నిదానంగా మాట్లాడేవారు. అంటే ఒక టీచర్గా, ప్రిన్సిపల్గా ఉండడం వేరే, ఈమె ఇంత పెద్ద అంత ఒక ఆంటర్ప్రినర్గా మారడం అన్నది నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. అలా నాకు పాప ఆంటీ పరిచయం. ఈరోజు డాక్యుమెంటరీ చేసినారంటే నిజంగా అది చాలా గొప్ప విషయం. ఏదో అంటే ఎంత సాధించారు ఆంటీ అన్న ఒక ఎత్తు అయితే, ఎలా సాధించారు అన్నది ఆమె నోటితోనే మనం వినాలి. అప్పుడే మనకి తెలుస్తుంది. అంటే ఆమె మాట్లాడితే ఈ డాక్యుమెంటరీ ఈ ఇంటర్వ్యూస్ ద్వారా మాకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిదీ అన్నీ మనకు షేర్ చేసుకోలేం కదా. అండ్ డెఫినెట్గా ఫ్యామిలీ సపోర్ట్, ఎస్పెషలీ హర్ సన్స్ అండ్ ద డాటర్ ఇన్లా, ఇక్కడ ఉన్న డాటర్ ఇన్లా, ఆమె కూడా అత్తగారికి సపోర్ట్ చేసి ఆమె అత్తగారితో పాటు పనిచేయడం. ఈరోజు డాటర్ ఇన్లాస్ డాటర్ అంటే గ్రాండ్ డాటర్, తను ఈ వాళ్ళ కంపెనీ గురించి, సిన్కో, ఆ కంపెనీ గురించి ఇలా డాక్యుమెంటరీ, ఇలా ముఖ్యంగా పాప ఆంటీ గురించి ఒక గ్రాండ్ డాటర్ చేసినదంటే అంతకంటే అదృష్టం పాప ఆంటీకి ఏముంటుంది చెప్పండి. మా అందరికి కూడా చాలా యాజ్ అ ఫ్యామిలీ మేమందరం కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ ముఖ్యంగా నిడదోలు వారికి చాలా చాలా అంటే ఈ ముఖ్యంగా భారతి గురించి చెప్తున్నాను. అలాంటి గ్రాండ్ డాటర్ ఉండడం చాలా గొప్ప విషయం. మాకు చాలా గర్వంగాను సంతోషంగాను కూడా ఉందన్నమాట. అంటే యంగర్ జనరేషన్ కూడా ఈ రోజుల్లో బిజినెస్లో, అఫ్కోర్స్ మోస్ట్ ఆఫ్ ద యంగర్ జనరేషన్ వాళ్ళంతా ఫ్యామిలీ బిజినెస్ ఉంటే చాలా వరకు కంటిన్యూ చేస్తున్నారు. అండ్ సో భారతి అండ్ ఆ భారతికి సపోర్ట్గా వాళ్ళ ఆయన, హస్బెండ్, ఇవన్నీ చాలా మంచి విషయాలు. ఎందుకంటే కుటుంబంలో ఒకరికొకరు సహాయం, బయట నుంచి మన కుటుంబంలోకి ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తి కూడా ఆ బిజినెస్కి హెల్ప్ కూడా ఉండి సపోర్ట్ చేయడం, అవన్నీ వింటూ ఉంటే మనకి చాలా చాలా సంతోషంగా ఉంది. అలాంటి జయసుధ గారితో మీకున్న అనుబంధం ఏంటి? బంధుత్వము చెప్పండి, అనుబంధము చెప్పండి. అది మా జయసుధ అంటే ఆ అమ్మాయి అసలు పేరు సుజాత. ఓకే, సుజాత. నేను ఇప్పటికీ అమ్మాయిని సుజాత అనే పిలుస్తాను. ఓకే, అంటే నాకు అంతా అదే. వాళ్ళ ఇంటి పేరు ఏంటండి? వాళ్ళ ఇంటి పేరు ఎంత గుర్తులేదండి. అంటే మీకు ఎలా బంధుత్వం చెప్తే? నాకు మా ఆడబడుసు అంటే జగ్గారావు గారి యొక్క చెల్లెలు, సొంత చెల్లెలు కూతురు, మేనకోడలు. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి చాలా 7వ తరగతి చదువుకుంది. ఎక్కువ ఈ డ్యాన్సు అవి అన్నీ ఇష్టం. దాని మీదట చిన్నతన 15 సంవత్సరంలోనే సినీ రంగంలోకి వెళ్ళిపోయింది. అలా చేసి చాలా పెద్ద అందరికీ తెలిసిన విషయం. వారు ఎక్కడ ఉండేవారు చిన్నప్పుడు? జయసుధ గారు వాళ్ళు మేము చెన్నైలో ఉండేవారు. మేము కూడా చెన్నైలోనే ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా చెన్నైలోనే ఉండేవారు. బాగా వెంకట్రావు గారికి, సీతాపతిరావు గారికి ఇద్దరికి బాగా అనుబంధం ఉండడం వల్ల వాళ్ళ పిల్లలకి, మాకు, ఆ అమ్మాయి కూడా బాలానందం దాంట్లో రావడం, దీంతో బాగా అనుబంధం. అన్నిటికంటే అమ్మాయిలో నేను మెచ్చుకోదగ్గది ఏమిటంటే నిగర్వి, అస్సలు గర్వం లేదు. బంధు ప్రీతి. ఇప్పటికీ ఈనాటికి నాకు ఎన్నో ఫంక్షన్స్ చేశారు. ప్రతి ఫంక్షన్కి పిలిచాను. మా ఇంటి గృహప్రవేశానికి అన్నిటికీ వచ్చేదండి. వితౌట్ అంకుల్ అనుకుంటూ, ఆంటీ అనుకుంటూ వచ్చేది. అంత నిగర్విగా ఉండి అంత మంచి పేరు తెచ్చుకుంది.
ఇప్పుడు మన యొక్క దానికి కూడా నేను ఆ అమ్మాయిని అనుకున్నాను, చేస్తే బాగుంటుంది నాతోటి. అయ్యో ఆంటీ ఎందుకు మాట్లాడను, నేను తప్పకుండా మాట్లాడతాను. మీరు ఎప్పటి నుంచి ఎలాగ పైకి వచ్చారు, ఎలాగున్నారు అనేది నాకు తెలీదా, నేను చూశాను. అందరూ మన బంధువర్గంలో అందరూ చెప్పుకుంటున్నారు కదా. లేదు నేను తప్పకుండా వస్తాను ఆంటీ. మీరు నమ్మరండి, ప్రతి ఇంటి ఎంతమంది మా వాళ్ళు ఉన్నారు, 5 మగ పిల్లల వాళ్ళు, అందరి పిల్లల పెళ్ళిళ్ళకి, అందరి పిల్లల ఫంక్షన్ అయితే తప్పకుండా వీళ్ళు చూసుకుని వచ్చేది. అంత బిజీ షెడ్యూల్లో కూడా వచ్చేది. అదే నాకు చాలా నచ్చిన విషయం. మంచి పిల్ల. ప్లస్ ఇంకో ఏంటంటే ఒక వ్యక్తి కుటుంబాల్లో బాగా ఎదిగిన తర్వాత క్రమంగా బంధువుల్లోంచి దూరం అవడం జరుగుతుంది. కానీ ఆ పిల్ల ఇవాళకి ఇప్పుడు మనం ఇవాళ మాట్లాడుతున్న ఈ సమయానికి కూడా ఈ కుటుంబాలతో అదే బంధు ప్రీతితో ఉన్నారు. గ్రేట్ అండి. ఆవిడ అలా ఎదగడానికి ఏ వ్యక్తిత్వ కోణం కారణం అనుకుంటున్నారు మీరు? అంటే ఏ వ్యక్తిత్వం అంటే ఏమంటారు, అంకిత భావం అందామా, పట్టుదల అందామా, లేకపోతే కనుక వాళ్ళ తల్లిదండ్రులకి మొదట అసలు ఇష్టం లేదు, ముఖ్యంగా వాళ్ళ నాన్నగారికి, ముఖ్యంగా తండ్రికి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే సాధారణంగా సంప్రదాయ కుటుంబాలు ఇష్టం లేదు ఆ రోజుల్లో. మా ఆడపడుచు కూడా బాలానంద సంఘంలో చాలా మంచి గాత్రం, పాట పాడేది, పాటలు చాలా బాగా పాడేది అమ్మాయి, మంచి పాటలు పాడేది. అది ఉంది. వస్తుంది కదా రక్తంలో ఇది. ఆ అమ్మాయి ఏమో సరే 15 ఏట చేరింది. మరి తను యొక్క చాకచక్యం, మంచి నటన అన్నీ రావడం వల్ల అలా 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 పైకి వచ్చింది. మీరు కూడా చిన్నప్పుడు సినిమాలు నటించారుగా? అవి ఏమిటండి బాలనటిగా చిన్న 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 ఏదో అదొక ఆట పాట నేర్పిస్తుంటే మమ్మల్ని కూడా ఆ సంఘం వాళ్ళనేమో పిల్లలని అడిగితే మమ్మల్ని కూడా తీసుకెళ్ళేవారు. అలాగా చేసాం, ఒక 7-8 దాంట్లో చేశాను. ఊరికే సరదాగా త్యాగయ్య ఇట్లాంటి సినిమాలో మీరు చేసాం. పక్కన అంటే మీకు సంగీతం వచ్చేతేను? సంగీతం మా అమ్మగారు అండి మా అందరికీ సంగీతం నేర్పించారండి. అంటే కర్ణాటక సంగీతం? కర్ణాటక సంగీతమే. ఎన్ని ఏళ్ళు నేర్చుకున్నారు మీరు? ఎన్ని ఏళ్ళు అంటే నేను నా దగ్గరికి వచ్చేది మొదట మా 2 అక్కయ్యలు మధ్యలో ఉన్న వాళ్ళిద్దరునేమో బాగా నేర్చుకుని రేడియోలో పాడేవారు, కచేరీలు చేసేవారు, ఇద్దరు చేసేవారు. తర్వాత అందరికీ నేర్పించిందంటే అదే గ్రేట్. పొద్దున్నే లేపి 6 గంటలకి కాఫీ ఇచ్చి వెళ్ళి నేర్చుకురండి అని నేర్చుకునేవాళ్ళం. ఈ విషయంలో నేను చెప్పాలంటే నా చిన్నతనంలో ఇప్పుడు ఏమైనా పాడడం లాంటివి ఉన్నాయండి? అంత లేదా? అంటే పాడతాను పాడేదాన్ని. ఇప్పుడు పర్లేదండి. పద్యాలు ఏమైనా గుర్తున్నాయా? తెలుగు పద్యాలని ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. దీంట్లో పడిపోవడంతో నేను ఎందుకు అలా అడుగుతున్నానంటేనండి, మీరు మీ యొక్క చిన్నతనాల్లో ఆంధ్ర బాలానంద సంఘం, రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య, చక్కటి తెలుగు కుటుంబాలలో పిల్లలకి ఆట పాట నేర్పేవాళ్ళం. అంతే. ఆ ఆట పాట నేర్పడం వల్ల ఏమవుతుందంటే చదువుతో పాటు వాళ్ళ వ్యక్తిత్వ వికసనం కూడా తప్పకుండా. అదే ఇప్పుడు సెల్ ఫోన్లా పెట్టుకుని ఇందులో ఏవేవో చూస్తూ ఉంటే ఆ 6 ఏళ్ల 7 ఏళ్ల 8 ఏళ్ల పిల్లలకి మైండ్ మొద్దుబారిపోతుంది. ఎంతైనా చాలా తేడా ఉందండి. అలాంటి బాలల సంస్థల్లో ఉంటూ ఆట పాటలతో 15 సంవత్సరాల వరకు ఉంటే వాళ్ళలో చాలా తేడా ఉంటుందండి. బయట పిల్లలకి ఆ సంస్థలో నుంచి వచ్చిన బాలలకి. ఎందుకంటే చిన్న పిల్లల్లోనండి తెలుగు పద్యాలు కానీ, శ్లోకాలు కానీ, లేదా లలిత గీతాలు కానీ, కర్ణాటక సంగీత ఏదైనా త్యాగయ్య కీర్తనలో కృతులో ఏవో నేర్పిస్తే వాళ్ళకి తెలియకుండా ఒకటి భాష మీద పట్టు, దాంతోపాటు వాళ్ళ యొక్క టోటల్ ఆరోగ్యానికి సంబంధించిన మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వికసనం కూడా. ఎందుకు గుర్తు చేస్తానంటానంటే మామూలుగా తెలుగు పిల్లల్లో ఎవరికి కూడా పద్యాలు రావు. రీసెంట్గా మీకు బహుశా మీరు సినిమాలు చూడరేమో, అల్లు అర్జున్ అని ఒక హీరో ఉన్నారు. మీకు చూస్తాను అప్పుడప్పుడు, ఎక్కువ చూడను. వాళ్ళ అమ్మాయి అల్లు అర్హ అని ఒక అమ్మాయి ఉంది. ఆమెకి 5 ఏళ్ళు ఉంటాయేమో. అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రలో ఉన్న పద్యాన్ని ఆమె
చెప్తోంది. ఆమె అది ఇప్పుడు అంటే ఇవాల్టి సోషల్ మీడియా భాష చెప్పాలంటే వైరల్ అవుతుంది. నటజని కాంచె భూమి సురుడు అంబార చుంబి శరసరజ్జరి పటల ముహురుడు అభంగ తరంగ నిస్ఫన స్ఫుట నటనానురూప పరిపుల్ల కలాప కలాపి చాలమున్ కట్టక చరత్కరేణు కరకంపిత చేత అని ఆ పద్యాన్ని ఆ బుజ్జిపాప చదువుతాం. మీరు మీ చిన్నప్పుడు కూడా ప్రతి ఇంట్లోనూ ఒక మీరే కాదు, ప్రతి ఇంట్లోనూ పిల్లలకి ఆ ఆంధ్ర బాలానంద సంఘం లాంటి వాటి ద్వారా రేడియో అక్కయ్య, రేడియో అన్నయ్య అని పిలువబడే ఐ థింక్ న్యాపతి గారును న్యాపతి రాఘవరావు గారు వాళ్ళు చేసింది. యాక్చువల్లీ ఇందులో మీరు వాళ్ళ గురించి కూడా రాశారు. యాక్చువల్లీ వాళ్ళకి పిల్లలు లేకపోయినా అందరి పిల్లలుగా చేసుకున్నారండి. నేర్చుకోవాలి కానీ జీవితం నుంచి ఎన్ని పాఠాలు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మీకు ఇంకో రహస్యం చెప్పాలండి. మీరు ఇంటర్మీడియట్ ఏ కాలేజ్ చదివారండి? విశాఖపట్నంలో ఏవిఎన్ కాలేజీలో చదివారు. ఏవిఎన్ కాలేజ్ చదివారండి. మీరు ఏవిఎన్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటండి? మేము చెప్పాం కదండి, మా అమ్మగారు మేమందరం కూడా వచ్చేసి ఉన్నాము. తర్వాతనేమో నేను 10th క్లాసు మొదట కొంచెం ఫెయిల్ అయ్యాను ఒక సబ్జెక్ట్లో. ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు మీరు? నేనా సోషల్ స్టడీస్. 10th క్లాస్ తెలుగులో అవలా, తెలుగు బాగా వచ్చేది. 1936 పుట్టారు మీరు. 36 + 15 అంటే 51. ఎప్పుడు 10th క్లాస్ ఎప్పుడు మీది? ఇది 10th క్లాస్ ఎప్పుడైంది మీది? ఏ ఇయర్? అరౌండ్ 1952. ఉన్నాను. ఒక సంవత్సరం వేస్ట్ అయిపోతుందని మా పెద్ద విశాఖపట్నంలో ఆయన పెద్ద డాక్టరు, ఆయన చదువు అంటే మా అమ్మగారికి చాలా సహకారంగా ఉండేది. ఆవిడ పంపించు ఒక సంవత్సరం మా పిల్లాడితో పాటు చదువుతుంది ఇంటర్మీడియట్. సరే 2 ఏళ్ళు ఉన్నదాన్ని ఏదో ఒక ఏడు ఎక్కువగా ఉండి అక్కడ 3 ఏళ్ళు ఉండి చదువు నేర్చుకుని చదివాక వచ్చేసాను ఏవిఎన్ కాలేజీలో. ఏవిఎన్ కాలేజీలో. మీరు ఏవిఎన్ కాలేజీలో 3 ఏళ్ళు చదివారా? 2 ఏళ్ళు ఇంటర్మీడియట్. ఎందుకు అంతలా ఏవిఎన్ కాలేజ్ అని నొక్కి వక్కాణిస్తానో చెప్తాను మీకు. మీ వంశం గిడుగు వారి వంశం అండి. గిడుగు రామ్మూర్తి పంతులు గారు అంటే గిడుగు పిడుగు, తెలుగులో వ్యావహారిక భాషా ఉద్యమానికి పితామహుడు, సారథి, రథసారథి. మీరు చదివిన ఏవిఎన్ కాలేజీకి అప్పట్లో ఐ థింక్ మీ నాన్నగారు స్కూల్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు కదా? కదా, ఎక్కడ గుంటూరు ఆ ప్రాంతాల్లో, నూజివీడు ఆ ప్రాంతాల్లో, కృష్ణా జిల్లా అంతా. అవునా? మీ ఫాదర్ ఎలాగైతే స్కూల్ ఇన్స్పెక్టర్గా చేశారో అలా 1906 ఆ ప్రాంతంలో 1906 అంటే మీరు ఏ కాలేజీలో అయితే చదివారో అప్పటికొక 30-40 ఏళ్ల కిందట అదే ఏవిఎన్ కాలేజీకి అప్పటి గంజాము, విశాఖపట్నము, విజయనగరము జిల్లాల స్కూళ్ళ ఇన్స్పెక్టర్ ఒక బ్రిటిష్ అధికారి ఉండేవాడండి. ఆయన పేరు జేఏ ఏట్స్. ఆయన స్కూల్కి వెళ్ళాడు. పిల్లలు మాట్లాడుతున్న భాష అంతా ఏదో గ్రాంధికంలో ఉంది. యాక్చువల్గా ఇదేంద్రా ఇది గ్రాంధికంలో, నేను బయట తెలుగేమో మామూలుగా మాట్లాడుతున్నారు, ఇక్కడ ఏంటి యాక్చువల్గా అంతటా ఆ శకుంతల నన్ను ఇలా మాట్లాడుతున్నారేంటని చెప్పి అప్పటి ఏవిఎన్ కళాశాల ప్రిన్సిపాల్ గారు పిటి శ్రీనివాస అయ్యంగార్ గారిని పిలిచి, ఏంది భాష ఏంటి పిల్లలు మాట్లాడుతున్నారు, బయటేమో సరళంగా అందరికీ అర్థమయ్యే తెలుగు భాషని, వ్యావహారికాన్ని, వాడుక భాషను మాట్లాడుతుంటే ఇక్కడేమో పిల్లలేమో అరసున్నాలతోటి బండీరాలతోటి కూడిన గ్రాంధిక కావ్య భాష మాట్లాడుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు పిటి శ్రీనివాసయ్య గారు జేఏ ఏట్స్ గారికి ఏం చెప్పారంటే, సార్ మా తెలుగులో వ్యావహారిక భాషను స్కూళ్ళల్లో ప్రవేశపెట్టాలని మనమున్న ఈ విశాఖపట్నం ఏవిఎన్ కళాశాల ఏవిఎన్ కళాశాల కాస్త ఒక 100 కిలోమీటర్ల దూరంలో గంజాం లాంటి ప్రాంతాల్లో గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు ఉన్నారండి. ఆయన తెలుగు భాష వ్యావహారిక ఉద్యమం చేపడుతున్నారండి. ఆ పక్కనే విజయనగరం ప్రాంతాలలోనేమో గురజాడ అప్పారావు, వీళ్ళిద్దరూ గురజాడ గిడుగనే ఇద్దరు వ్యావహారిక భాషా ఉద్యమానికి రథసారథులు అవుతున్నారండి. అంటే అప్పుడు పిటి శ్రీనివాసయ్య గారు, జేఏ ఏట్స్, గురజాడ అప్పారావు గారు, మీ ముత్తాత గారికి సహసోదరుడైన గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు, మీ నాన్నగారి పేరు కూడా అదే పేరు, సార్థక నామధేయులు. అంటే వీళ్ళ నలుగురు కలవడంతో తెలుగులో వ్యావహారిక భాషా ఉద్యమానికి పునాది పడిందండి. పునాది పడ్డానికి కారణం ఏవిఎన్ కాలేజు, మీరు చదివింది అదే. అంటే
మీరు తెలిసి వెళ్ళలేదు ఏవిఎన్ కాలేజీకి, తెలిసి వెళ్ళలేదు. 10th క్లాస్ ఫెయిల్ అవ్వడం వెళ్ళారండి. ఇప్పుడు ఫెయిల్ అవ్వడం మంచిదైందండి. మీరు ఏ వంశంలో అయితే పుట్టారో ఆ వంశంలో ఉన్న ఆత్మ ఎక్కడైతే పరిభ్రమించిందో అక్కడికి వెళ్ళి చదివారండి. అందుకు 10th క్లాస్ ఫెయిల్ అయ్యారండి. అందుకు నేనేమంటానండి, జీవితంలో ఫెయిల్యూర్ సక్సెస్ లేదండి, లేదు లేదు, ఉన్నదల్లా ఇన్సిడెంట్స్ మాత్రమే. మీ నుంచి అని నేర్చుకోవచ్చు యాక్చువల్గా. ఇప్పుడు ఎలాగూ గుర్రజాడ అప్పారావు గారు, గిడుగు రామ్మూర్తి పంతులు గారు లాంటి వారికి సంబంధించి వచ్చింది కదండి. మీరు నాకు తెలిసి ఆ కుటుంబాల్లో పుట్టి పెరిగారు కాబట్టి డైరెక్ట్గా అయితే మీకు ఎలాగో గిడుగు రామ్మూర్తి పంతులు గారితో అనుబంధం ఉండే అవకాశం లేదు, తాతగారు కాబట్టి. తాతగారు, అవును, అంటే మీ తాతగారి యొక్క నాన్నగారు. కానీ మీ ఇళ్లల్లో ఇటువైపు మెట్టినింటి వారు అంటే జగ్గారావు గారు, అటువైపు అయితే కనుక నిడదవోలు వెంకట్రావు సాక్షాత్తు మీ మామగారే కాబట్టి మరి ఇటువైపు ఏమో నిడదవోలు వెంకట్రావు గారిది, అటువైపు గిడుగు వారిది కదా. ఈ రెండు వారసత్వాలతోటి మీరు సాహిత్యానికి సంబంధించి, భాషకు సంబంధించి నేర్చుకున్నవి ఏంటి? అంటే మొట్టమొదటి నుంచి కూడా చదువు మీద ఆసక్తి ఉండి చదువుకోవాలి, చదువులో మంచి. మీరు అలాగే తెలుగు కూడా చేశారు, తర్వాత ఎంఏ తెలుగు కూడా చేశారు కదా. నేను నా పెళ్ళికి నేను ఇంటర్మీడియటే, అప్పుడు తర్వాత బీఏ చేసి, నాకు గురువు మావారే, ఇది చేసి బీఏ, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి కూడా చేశాను. ఆ తర్వాత నాకు సరే అంతా తెలుగు మీద బాగా ఇదే ఉంది. కానీ మా యొక్క ఇది మారిపోయింది కదా, వివాహం అయిన పెళ్ళైన తర్వాత. నా యొక్క కేవలం ఎంత తెలుగు అని తెలిసినా కూడా ఆయన తీసుకున్నటువంటి టెక్నికల్ సైడ్ తీసుకున్నారు. అందులోనూ మా మామగారి పిల్లల్లో ఈయన ఒక్కరే టెక్నికల్, మిగతా అందరూ ఎంఏలు. మా బావగారు ఎంఫిల్ స్టూడెంట్స్కి, పిహెచ్డి స్టూడెంట్స్కి చదువు చెప్పేవారు, అదే చేయించేవారు, పిహెచ్డి చేయించేవారు. మా మామగారు కూడా చేయించేవారు. నాకు ఎంతసేపు వాడికి సాహితీ లోకం, సాహితీ ఇది. మా మామగారు ఏమనుకునేవారంటే, నాకు మామగారు మొదట్లోనే నాకు సంసార బాధ్యత కంటే సాహిత్య బాధ్యత ఎక్కువ అని ఫీల్ అయ్యేవారు. అంత అదే ఆయనకి సంసార బాధ్యత కంటే ఆయనకి సాహిత్య సంపదగదే వద్దట. అందుకని దీంట్లో ఉన్నాను, కానీ మారిపోయాను కదా. మరి అంత చదువు ఎంఫిల్ అని ఇక్కడ ఆయన ఉద్యోగంలో ఉండగానే చదివాను, మారిపోయాను. ఇంకా మరి నాకు ఆ టచ్ తగ్గిపోయింది. పుస్తకాలు చదవాలి, రాయాలి, ఎక్కువ రాసేదాన్నేమో. మా వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న వాళ్ళు ఉన్నారండి మా కుటుంబంలో. మీ మేనత్త గారు, మీ అమ్మగారు కలిసి అవును, శారద ఇవన్నీ చేశారు. మా ఒక మేనత్త చెప్పాను కదా, బాల వితంతు మా దగ్గరే ఉండి మా 25 సంవత్సరం మా పెద్దవాళ్ళు, మా మనవాళ్ళని అందరినీ నీరు లాంటివి కూడా మీ అమ్మగారు రాసినట్టున్నారు. ఇప్పుడు దుర్గాబాయి దేశ్ముఖ్ గారితో మీకు వ్యక్తిగతంగాను, మీ కుటుంబాలకు వ్యక్తిగతంగాను సాన్నిహిత్యం ఉన్నట్టుగా నేను పుస్తకాలు చదివాను. అవును అవును, అది చాలా ఆసక్తికరమైన విషయం అండి. ఎందుకంటే దుర్గాబాయి దేశ్ముఖ్ అంతటి ఆవిడే మీకు దగ్గర అవ్వడం అనేది ఎట్లా, ఏం జరిగింది యాక్చువల్గా అన్నది? మా నాన్నగారు చనిపోయిన తర్వాత మద్రాసు వచ్చేసాం కదా మేమంతా. అంతకుముందే మా అమ్మగారి గురించి ఆవిడకి తెలిసింది. ఆవిడ మంచి కవయిత్రి అని, సంసారాన్ని ఎదుకుంటూ ఎన్నో శతకాలు, ఎన్నో దండకాలు, శతకాలు అన్నీ రాశారని. ఆ తర్వాతనేమో చాలా ఒక విదుషీమణి అనేటువంటి అనిపించి ఆవిడకి ఏమిటని నేను వెళ్ళి చూడాలి ఆవిడని. అంత తెలుస్తుంది కదండి జీవితం. గంపటి పిల్లలతో వచ్చి చక్కగా ఇది వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకొచ్చి అభ్యుదయ భావాలతో వచ్చిన ఆవిడని చూసి రావాలని. మహిళా సభ, అప్పుడు మహిళా సభలో మా అమ్మగారు మెంబర్గా ఉండేవారు. వచ్చినప్పుడు చాలా చక్కగా మాట్లాడేవారు, చేసేవారు. తర్వాత మా నాన్నగారు పోయినప్పుడు అండి, ఆవిడ స్వయంగా పోయి మేము మద్రాసులో వచ్చినప్పుడు స్వయంగా ఇంటికి వచ్చారు. ఆవిడ స్వయంగా ఇంటికి వచ్చి ఆవిడని, అమ్మగారిని సేద తీర్చి, అమ్మ నేనున్నాను నీకు తోడు, నేను ఇటువంటి వాటికి నేను సహాయం తప్పకుండా చేస్తాను, మీరు ఎలాగైనా సరే మీ పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురండి, ఏ సహాయం కావాలనే నేను చేస్తానని అని. అప్పటికి మా వాళ్ళు 10th క్లాస్ పాస్ అయిపోయి పాటల
దాంట్లో మా ఒక అక్కయ్య ఏమో పాట, ఒక్కొక్క అక్కయ్య వీణ, అక్కడే ఆవిడ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసింది. ఆవిడ చేసిన తర్వాత ఆ తర్వాత మా అందరికీ కూడా ఆవిడ అమ్మో ఈవిడ చాలా ఇది ఇలాంటి ఆవిడ నాకు కమిటీ మెంబర్లో ఆవిడ చేర్చుకున్నారు. కమిటీ మెంబర్ చేసి మీటింగులకి అంతా వెళ్తూ ఉండేది, వస్తూ ఉండేది. అలా అంటే నాకు ఎంతో ఆశ్చర్యం అండి. అలాగా ఇంటి పని చేసుకుంటూ ఇంటికే పరిమితం అయిపోకుండా ఇటు పక్క ఇంతమంది పిల్లల్ని పెంచి ఇప్పటికి ఒకళ్ళిద్దరు పిల్లల్ని పెడితేనే అమ్మో అనేస్తున్నారు. ఒకరు ఇద్దరు వద్దు ఒకరు ముద్దు అనుకుంటే ఏదేదో చేస్తున్నారు కదా. అలాంటిది ఆవిడ అంతమంది పిల్లల్ని ఎలాగ తీసుకొచ్చారని నాకు ఆశ్చర్యం. అంటే అంత ఆవిడే నాకు స్ఫూర్తి అండి. 10 మంది మీరు? 10, 3 అన్నదమ్ములు, 7 మీరు 9. నేను 9. 9వ భోగి అంటాడు మావాడు. మీ పేరు కూడా, మీ పేరు మామూలుగా జగ్గారావు గారు భర్త పేరు, పాప అంతేనా మీ పేరే? అదా చెప్పాను కదా మీకు, చెప్పలేదా? చెప్పలేదు. అయ్యో నేను చెప్పాను కదండి. మా పిల్లలు మా అక్కయ్యలు అందరూ ఉన్నప్పుడు, నేను పుట్టినప్పుడు మా నాన్నగారు పుట్టంగానే ఆయనకి చాలా నిరుత్సాహం అయిపోయింది. ఎందుకంటే పేరు పెట్టమని మా మాయనతో వచ్చి అడిగింది, ఏం పేరు పెడదాం అన్నయ్య అని అడిగితే నేనేం పేరు పెట్టను. పేరు పెడుతున్న కొద్దీ ఆడపిల్లలే కనకం, సీత, లలిత, జానకి ఇలాగ అందరూ వస్తున్నారు, నేను పెట్టను. ఏదో పేరు బుజ్జి కన్నా ఏదో పిలుచుకుందాం, పెట్టను కాక పెట్టలేదు. అప్పుడు ఆయన దీనికి ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఆవిడని చూసిన తర్వాత అలాగా ఇప్పుడు చర్మాంకంలో ఎలా ఉంటామండి కాబట్టి, కానీ నేను 50s, 40s చాలా అట్రాక్టివ్గానే ఉండేదాన్ని అంటారు. నా సంగతి అనేవాళ్ళు అందరూ. అలాగా కొంచెం దాన్ని మేనేజ్ చేసేదాన్ని. కొంచెం డిగ్నిఫైడ్గా, సఫిస్టికేటెడ్గా ఉండాలి. ఉంటేనే ప్రపంచంలో బతకగలమని ఉండాలండి. యాక్చువల్గా చాలామందికి తెలియని ఇక్కడ రహస్యం చెప్తాను. అదేంటంటేనండి, మనసుని, ఆత్మని, వ్యక్తిత్వాన్ని సౌందర్యవంతంగా ఉంచుకోవడం మాత్రమే కాదండి, శరీరపరంగా కూడాను. అవును, సంస్కృతిలో శ్లోకం ఉంటుందండి, శరీరం ఏముంది డ్రెస్సింగ్ ఏముంది అనుకుంటారు, కానీ ఏ డ్రెస్సు లేని శవాల దగ్గర ఉండి శ్మశానాల్లో ఉండే శివుడికి ఇంతకన్నా ఎందుకు లేని చెప్పి క్షీరసాగర మదనంలో విషాన్ని ఇచ్చారు. అదే చాలా మంచి ఆర్నమెంట్ వేసుకొని మంచి చాలా భోగభాగ్యాలతో తొలతూగే విష్ణుమూర్తికేమో అదే క్షీరసాగర మదనం నుంచి వచ్చి లక్ష్మీదేవిని ఇచ్చారు. డ్రెస్సింగ్ కూడా చాలా కెపాసిటీ ఉంటుంది. కాబట్టి యూ షుడ్ మెయింటైన్ అండి. మీకు ఈ పుస్తకంలో చదివానండి, నాకు చాలా చాలా ఆసక్తికరంగా అనిపించింది. తెలుగు జాతి కోసమని తన ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాముల వారు నిరాహార దీక్ష చేసిన ఒక గది అనండి, 56 రోజులు చేశారు. ఆ రూమ్, దానికి ముందు నుంచి మీరు కటకటాల్లాగా ఉండేది, చువ్వల రూమ్ అది. ఆయన పడుకునేవారు. నేను ప్రతిరోజు నేను నా స్నేహితురాలు మా ఇంటి నుంచి కొంచెం దారిలోనే మధ్యలోనే, ఇంటి దాకా వెళ్ళకుండా మధ్యలోనే అక్కడ పొట్టి శ్రీరాములు ఎప్పుడైతే చేస్తున్నారు నిరాహార దీక్ష తెలుగు కోసం అని, తెలుగు వాళ్ళ కోసం అని అనగానే నాకు కూడా అనిపించింది ఇన్స్పిరేషన్. అయ్యో తెలుగు ఉండాలి, తెలుగు భాష కోసం ఇంత చేస్తున్నారే. నేను రోజు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు వెళ్ళి ఆ కటకటాల దగ్గర తొంగి చూసి ఆయన నమస్కారం పెట్టి, మీకు మా అయితే 17 ఏళ్ళు 16 అంతే అంతే ఆ ఏజ్లో కాదు అంతేనండి, 15-16 ఏళ్ళు అంతే, 52 ఆ ప్రాంతంలో అంతే. ఇప్పుడు అప్పుడు చాలా కోలాహలంగా ఉండి మీరు దగ్గరికి వెళ్ళి చూసారండి ఆయన్ని, పొట్టి శ్రీరాములు వారిని? చూశానండి. సో నాకు తెలిసి ఆయన ఆశీస్సులు కూడా మీకు ఉండే తప్పకుండా రోజు నమస్కారం పెట్టుకుని వచ్చేవాడు. అలాగే తెలుగు సాహిత్యంలో ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు నాకు గుర్తేనండి. లీలా మా అమ్మగారితోటి మాట్లాడడం, మా అమ్మగారు వాళ్ళు కలుసుకుని ఉండడం, అది నాకు కొంచెం అంత పెద్ద. కనుపర్తి వరలక్ష్మమ్మ గారు అండి, శారదలేఖ ఆయన ఇంకా ముందు చాలా ఆవిడ 1920s ఆ ప్రాంతం. అంతే 1920sలో ఆవిడ ఏమి ఏదో చేసేవారు, మహిళని అందరిని చేర్చుకుని ఏదో పిచ్చాపాటి ఎందుకు పనికిరాని కబుర్లు కాకుండా సాహిత్యానికి సంబంధించినవి చూసుకుని శారదలేఖలు మా నాన్నగారు పోయినప్పుడు మా అమ్మగారు రాశారండి, కన్నీరు అని పద్యాలు, 50 పద్యాలు. అందులో చదవలేదా మీరు? చదివారా?
అదేను మీ మేనత్తగారు రాసిన కూడా మేనత్త గారు రాశారు. ఆవిడకి ఏమీ రాదు. ఆవిడేమిటి పక్కనే ఉండేది. పైగా చందోబద్ధమైన పద్యాలు అవి. ఎంత బాగా రాసిందంటే మా ఆవిడ పక్కన ఆవిడే ఉండడం వల్ల అంతే. ఆవిడ పాపం చిన్న పిల్లలందరినీ చూసుకుంటూ ఉండేది. మా అమ్మగారు ఇలా చదువుడుగానే రాయాలన్నా చేశానా అలాగ పాపం ఇద్దరు వదిన మరళ్ళు ఏ చికాకులు లేకుండా ఆవిడ చాలా ప్రేమ పాలు పోసి పెంచింది మా అందరూ. గ్రేట్. చిట్ట చివరిగా ఒక ప్రశ్న అండి. మీరు ఆల్రెడీ నా జ్ఞాపకం ఏ బుక్ రాశారండి? ఇది కాకుండా నాడు నేడు అత్తాకోడళ్ళ జీవన శైలి, బ్రిటిషు పాలన, స్థితిగతులు, ఈ బుక్ రాశారు, స్త్రీల స్థితిగతులు. నెక్స్ట్ ఏం బుక్ రాస్తున్నారండి? ఇంకా రాసేంత ఓపిక ఉంటుందా అండి? రాస్తే ఓపిక వస్తుందండి. సైకాలజీ ప్రకారం అండి, మనం ఒక పని చెయ్యాలని సంకల్పించినప్పుడు మన బ్రెయిన్ మనకే తెలియకుండా మనకన్నా ముందే వెళ్ళి ఆ పని మీద కూర్చుంటుందట. అప్పుడు ఏమవుతుందంటే మనకి చిన్న చిన్న ఈతి బాధలు అంటాం, అవన్నీ పోతాయట. ఆయుష్ ఏమో పెరుగుతుందట, ఆనందంగా వృద్ధి అవుతుంది. అందుకని థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి ఇంటర్వ్యూ మీతో చేసే భాగ్యం నాకు కలిగినందుకు. నేను తెలుగు సాహిత్యాన్ని చదువుకోవడము, గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి ఐఏఎస్ పాఠాలలో మాకు ఐఏఎస్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్లో పేపర్ 1లో పార్ట్ ఏలో 4వ చాప్టర్లో గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి చెప్పుకోకుండా మేము ఉండం. అంటే 5వ చాప్టర్లోనూ 5వ చాప్టర్ అయితే పూర్తిగా ఆయన గురించి చెప్తాను. సో అలా పాఠాలను చెప్పుకునే గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి, సీతాపతి గారి గురించి చదవడము, చెప్పడం మాత్రమే. ఇక్కడ యాక్చువల్గా అదొక పుస్తకం కూడా ఉంది మీ దాంట్లో. యాక్చువల్గా ఇద్దరే గిడుగు రామ్మూర్తి పంతులు గారు, గిడుగు పిడుగులు అని. అలాంటి కుటుంబాల్లోనూ నిడదవోలు వెంకట్రావు గారి గురించి తెలుగు సాహిత్యంలో పాఠాల్లో పేపర్ 1లో పార్ట్ బిలో ఐఏఎస్ అని చెబుతాను నేను. అలాంటివి చెప్పే నేను ఆ కుటుంబాల్లో పుట్టి పెరిగి మెట్టినంట అడుగుపెట్టిన మీరు 60 ఏళ్ల వయసు వరకు హాయిగా గడిపేస్తూ ఒక కాలేజీ ప్రిన్సిపాల్ గాను వైస్ ప్రిన్సిపాల్ గాను పనిచేసిన మీరు, సాహిత్యం చదువుకుంటూ పద్యాలు రాసుకుంటూ మీరు, మీ కుటుంబాల్లో ఉన్న మీరు భర్త మరణించిన తర్వాత ఒక కంపెనీని భుజస్కంధాల మీద వేసుకుని ఒక మహిళా సాధికారికతకు, సాహిత్యపరమైన భాషాపరమైన సంయమనానికి, అన్నిటికన్నా ముఖ్యంగా మీరు అటు దుర్గాబాయి దేశ్ముఖ్ లాంటి వారితోటో, ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు, కనుపర్తి వరలక్ష్మమ్మ గారు, శ్రీరాములు గారు లాంటి వారు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ చూసి ఇక్కడ దాకా వచ్చి ఉన్నందుకు నాకు తెలుసంటే, మామూలుగా అయితే ప్రపంచ సుందరి అని అప్పుడు మిస్ వరల్డ్ అనే వస్తుంటాయి కదా, నాకు తెలిసి మీరు దానికి చక్కటి ఉదాహరణ అండి. అటు వ్యక్తిత్వ పరంగాను, ఇటు విజ్ఞాన పరంగాను, అన్నిటికన్నా ఇంపార్టెంట్ జీవితాన్ని కొత్త పాజిటివ్ దృక్కోణంలో చూడడం పరంగాను. అండ్ ఎస్, ఇదంతా చాలామంది చూసి ముఖ్యంగా నేర్చుకోవాల్సింది కూడా. ఈ ఇంటర్వ్యూస్ అంతా ఈ జనరేషన్ వాళ్ళు కూడా చాలామంది చూడాలి. అండ్ ద ఫ్యామిలీ సపోర్ట్ ఎంత అవసరం అన్నది ఈ ఫ్యామిలీ సక్సెస్ కారణం. అది ఫ్యామిలీ సపోర్ట్, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని. అండ్ ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం, కంపెనీ అంత పెద్ద సక్సెస్ అవ్వడం చాలా గర్వంగానే ఉంది. అండ్ వెల్, మా తాతయ్య గారు, ద ఫ్యామిలీ, ద సన్స్ అంటే మా అంకుల్స్ కానీ మా ఆంటీస్ కానీ అంతా చాలా మాకు చాలా మంచి మెమరీస్, స్వీట్ మెమరీస్ ఉన్నాయి. మా అంకుల్స్ అందరూ నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టోరీ, ఒక్కొక్కరితో ఒక్కొక్క చిన్న జర్నీ. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నవి చాలా ఉంటుంది అండ్ చాలా ఉన్నాయి. అండ్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ నిడదోల్ ఫ్యామిలీ. అవంతా మా తాతయ్య గారు నిడదోలు వెంకట్రావు గారు బ్లెస్సింగ్స్ అనే నేను అనుకుంటున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ ఆల్ మై ఆంట్స్, ప్రతి ఒక్కళ్ళు మా ఆంట్స్ అంతా చాలా చాలా వెరీ నైస్
అంటే వాళ్ళ గురించి మర్చిపోలేం ఎప్పటికీ, అంత చక్కటి వాళ్ళనమాట. అండ్ ఇప్పుడు కూడా మేమంతా ద ఫ్యామిలీ, నిర్దోల్ గారి ఫ్యామిలీ, మై కజిన్స్ అంతా ఎప్పుడు ఏ అకేషన్ ఉన్నా కలిసి మెలిసి ఉంటాము. ఈరోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా, ఎందుకంటే నేను మా ఆంటీస్ గురించి చాలామంది నాకు 5 ఆంటీలు, వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక్కొక్కరి గురించి ఒక మాట చెప్పచ్చు. అలా కంటిన్యూ చేస్తూ ఇంటర్వ్యూ ఎంతసేపు అన్నా మాట్లాడచ్చు. బట్ ఒక ఆంటీ ఒక సక్సెస్ఫుల్, స్ట్రాంగ్, బోల్డ్, సక్సెస్ఫుల్ ఉమెన్గా, ఒక ఆంటర్ప్రినర్గా ఉన్నారు అని అంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది నాకు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు బీ, అంటే ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా నేను చాలా గొప్పగా, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నిడదవోలు వెంకట్రావు గారు మనోరాలుగా, ఆర్టిస్ట్గా ఒక మంచి పేరు తెచ్చుకున్నాను. సో మా ఫ్యామిలీలో కూడా ఒక మహిళ ఆంటర్ప్రినర్, సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్ ఉన్నారు అని అంటే అది ఎంత గర్వకారణం చెప్పండి మాకు. అండ్ పాప ఆంటీ, ఐ విష్ యూ ఇంకా మంచి ఆరోగ్యంతో, మీరు ఆరోగ్యంతో ఉండాలి. మీ గురించి మీ వాళ్ళు డెఫినెట్గా, మీరు ఒక పుస్తకం కూడా రాయాలి. ఐ థింక్ ఈ పాటికి మీరు స్టార్ట్ చేస్తుంటారు, అది కూడా రాయాలి. అండ్ ఆఫ్ కోర్స్ ఐ నో యూ హ్యావ్ ఆల్, చాలామంది స్టూడెంట్స్ మీ దగ్గర చదువుకున్న వాళ్ళు కూడా మంచి మంచి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఐ నో కపుల్ ఆఫ్ దెమ్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆంటీ. ఈ డాక్యుమెంటరీ కానీ ఇంటర్వ్యూ బాగా సక్సెస్ అవ్వాలి, అందరూ చూడాలి, నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ అండి మీతోటి ముచ్చటించినందుకు. మరిన్ని కబుర్లు మీతోటి ముందు ముందు చేయాలని కోరుతూ ఇప్పటికీ జస్ట్ కామా పెడుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.